సో గైస్ మరి అందరికీ వెల్కమ్. మరి లాస్ట్ టైం మనం హెచ్టిఎంఎల్ హోమ్ అలాగే ఇంట్రడక్షన్లో బ్రీఫ్గా అయితే చెప్పాం కదా. మరి ఇక్కడ నుంచి మనం ఎడిటర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ మీకు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం ఇవన్నీ చెప్పేస్తాను, ఓకేనా. ఇందులో ఎందుకంటే మీకు చెప్తున్నాను, మన ఏ పాయింట్ కూడా ప్రతి ట్యాగ్ గురించి మీకు మిస్ అవ్వకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోర్స్ కావాలి. కాబట్టి మీకు ఈ వెబ్సైట్ మీరు కూడా ఓపెన్ చేసుకొని మళ్ళీ రివైండ్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. మళ్ళీ రివైండ్ చేసుకోవచ్చు మీరు, ఓకేనా. సో అందుకే మీకు ఇందులో చెప్తున్నాను. నేను కూడా ప్రతి ట్యాగ్ కూడా మీకు వదలకుండా చెప్పాలని మర్చిపోకుండా. సో నేను డైరెక్ట్ ఇందులోంచి చెప్పేస్తున్నాను. మరి చూసుకోండి, మీరు రివైండ్ చేసుకోవచ్చు మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ చేసి, ఓకేనా. ఇదేంటి ఇది ఫుల్ టైం జాబ్స్ పార్ట్ టైం జాబ్స్ ఇక్కడ ఏమో వస్తున్నాయి ఆడా. ఓకే, ఇప్పుడు గైస్ మనం ఇందులోని పార్ట్ నెంబర్ 2 హెచ్టిఎంఎల్ ఎడిటర్స్ స్టార్ట్ చేద్దాం. సో ఎడిటర్స్ అంటే ఏంటి గైస్ మీకు ఏమైనా ఐడియా ఉందా? హెచ్టిఎంఎల్ ఎడిటర్స్ అంటే ఏం లేదు గైస్. మీకు నోట్ ప్యాడ్ తెలుసు కదా, నోట్ ప్యాడ్ ఉంది కదా, సాయికరణ్ తెలుసు కదా. నోట్ ప్యాడ్ అని కొట్టారనుకోండి మా సిస్టంలో నోట్ ప్యాడ్ వస్తుంది చూడండి. ఇది సింపుల్ బేసిక్ అనమాట నోట్ ప్యాడ్, ఓకేనా. సింపుల్ నోట్ ప్యాడ్. ఇందులో మనం హలో ఇవన్నీ రాసుకుంటాం, మామూలుగా ఏదో ఒకటి రాసుకుంటాం. ఒక నోట్ ఏదైతే చేసుకోవడానికి ఈ నోట్ ప్యాడ్ యూజ్ చేస్తాం. అయితే ఈ నోట్ ప్యాడ్ మనకి తెలిసింది నార్మల్ బేసిక్ నోట్ ప్యాడ్ ఇది. అయితే నోట్ ప్యాడ్లో కూడా గైస్ మనకి చాలా రకాల నోట్ ప్యాడ్స్ ఉంటాయి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ ప్లస్ అని, సబ్లిమ్ టెక్స్ట్ ఎడిటర్ అని, విజువల్ స్టూడియో అని, బోల్డ్ ఇలాంటివి చాలా రకాల నోట్ ప్యాడ్స్ ఉంటాయి అన్నమాట. అంటే అవి దేనికంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ హెచ్టిఎంఎల్ రాస్తున్నాం. హెచ్టిఎంఎల్ ఇప్పుడు మన జాబ్కి వెళ్ళాలంటే ఇలాంటి టెక్స్ట్ ఎడిటర్స్ ఉండాలి. ఇది బేసిక్ మాట, దీన్ని ఎవరు యూజ్ చేయరు, ఓకేనా. సో మీకు బేసిక్ కనుక మనకి ఎలా ఉంటుంది. అదే మీరు ఇంకొంచెం హెచ్టిఎంఎల్ ప్లస్ నోట్ ప్యాడ్ ప్లస్ ఎడిటర్, అది కూడా సేమ్ ఎలాంటిదే ఓకేనా, ఎడిటరే. అది ఇన్స్టాల్ చేసుకుని మీరు హెచ్టిఎంఎల్ రాగానే కలర్ మారిపోద్ది. అది ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుంది అనమాట మీకు కోడింగ్ ఆటలకి, ఓకేనా. ఇది నోట్ ప్యాడ్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ అదంటే నోట్ ప్యాడ్ ప్లస్ ఉందా లేదో చూస్తున్నాను. నోట్ ప్యాడ్ ప్లస్ ఇన్స్టాల్ తీసినట్టున్నాను. నోట్ ప్యాడ్ ప్లస్ ఇక్కడ ఉందా? నోట్ ప్యాడ్ ప్లస్ కొడితే ఎక్కడికి వెళ్తుంది ఇది? నోట్ ప్యాడ్ ప్లస్ మనం ఇక డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. మీకు నోట్ ప్యాడ్ కాకుండా ఈ ఎడిటర్స్ చాలా ఉంటాయి, మీకు బోల్డ్ ఉంటాయి. నేనైతే నోట్ ప్యాడ్ ప్లస్ ప్రస్తుతానికి ఫస్ట్ కాబట్టి మీకు ఇది రికమెండ్ చేస్తాను. ఈ డౌన్లోడ్ కూడా మీరు కొట్టచ్చు. నోట్ ప్యాడ్ ప్లస్ డౌన్లోడ్ కొట్టేసేయండి. గూగుల్లో మీకు దొరికేస్తాయి గైస్ మీకు ఇవన్నీ. డౌన్లోడ్ నోట్ ప్యాడ్ ప్లస్ వీఆర్ విత్ ఇన్ ఏవో వస్తుందా, ఇది ఏ పేజ్లో వచ్చింది? డౌన్లోడ్ నోట్ ప్యాడ్ ప్లస్లోకి వెళ్తే డౌన్లోడ్ నోట్ ప్యాడ్ ప్లస్ 8.7.8 అంట. ఇది వెర్షన్స్ గైస్ ఇవి, ఓకేనా. మీరు ఏదో ఒకటి ఈ నోట్ ప్యాడ్ ప్లస్ చాలా రకాల వెర్షన్స్ ఉన్నాయి. ఓల్డ్ వెర్షన్స్, లేటెస్ట్ వెర్షన్స్. ఇక్కడ ఇది డౌన్లోడ్ చేద్దా, ఇది స్టార్టింగ్లో ఉంది, లేటెస్ట్ అనుకుంటాను. వీఆర్ విత్ ఉక్రెయిన్ అని వచ్చింది ఏంటి, అది స్టేబుల్, ఆటో అప్డేటు, ట్రిగ్గర్డ్. సరే సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రోమ్లో కొట్టి చూద్దాం. క్రోమ్లో కూడా మనకి సేమ్ వెబ్సైట్ మామూలు ఓపెన్ అవుతుంది అనుకుంటా. నోట్ ప్యాడ్ ప్లస్ డౌన్లోడ్ అని కొడితే మీకు ఇదిగోండి డౌన్లోడ్స్ నోట్ ప్యాడ్ ప్లస్ సేమ్ అదే వస్తున్నాయి. ఫస్ట్ది ఓపెన్ చేస్తున్నాను, డౌన్లోడ్ కొట్టేస్తున్నాను, ఓకేనా. అయిపోయింది, డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఎడిటర్స్ గైస్, ఈ ఎడిటర్స్ ఇన్స్టాల్ చేసుకొని చెప్తాను, ఓకేనా. ఈ ఎడిటర్తోనే 2 సార్లు అయిపోయింది. ఇంగ్లీష్ కొట్టండి, తర్వాత నెక్స్ట్ కొట్టండి, తర్వాత అగ్రి కొట్టేసేయండి. ఇక్కడ మనకి ఓకే, ఇందులోనే నోట్ ప్యాడ్ ఇందులో ఉంచేద్దాం. ఇక్కడ మనకి ఓకే, ఇది 12 MB చాలా తక్కువ సీలో ఉంచుతాను. ఇందులో మనకి ఆటో ప్లగ్గిన్స్, లోకలైజేషన్ ఏవో ఇచ్చాడు. ఏంటిది లోకలైజేషన్లో? ఆఫ్రికన్స్, అరబిక్ ఏవేవో ఉన్నాయి, అది అవసరం లేదా? ప్లగ్గిన్స్ ఓకే, నెక్స్ట్ కొట్టండి, అదేం టిక్ చేయవసరం లేదు. నెక్స్ట్ సో ఇన్స్టాలేషన్ డీటెయిల్స్, డేటా ఏంటి ఎక్కడ ఇచ్చాడు, డోంట్ యూజ్, ఓకే. క్రియేట్ షార్ట్ కట్ క్రియేట్ చేసుకోండి. సో ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ అది అవసరం లేదు, ఓకే. ఇన్స్టాల్ అంతే గైస్. నోట్ ప్యాడ్ ప్లస్ ఇప్పుడు చూడండి, ఇది కూడా నోట్ ప్యాడ్. ఇది చూసారా మనకి, ఇది కొంచెం అడ్వాన్స్డ్. ఎందాక మన నోట్ ప్యాడ్ వేరు, ఇది వేరు మాట. చూడండి ఇది మనకి, ఇది అడ్వాన్స్డ్ కొంచెం మీకు, ఓకేనా. ఫైలు న్యూ కొట్టారనుకోండి, న్యూ వచ్చింది ఫైలు, ఓకేనా. ఇది అలా ఉంచండి, చెప్తాను దీనికోసం, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బేసిక్ నుంచి చూపిస్తాను, ఓకే. ఇప్పుడు మన ఎడిటర్స్ గైస్, హెచ్టిఎంఎల్ యూజింగ్
నోట్ ప్యాడ్ ఇక్కడ చూడండి, లర్న్ హెచ్టిఎంఎల్ యూజింగ్ నోట్ ప్యాడ్ ఆర్ టెక్స్ట్ ఎడిట్. ఓకేనా, ఇక్కడ ఇచ్చాడు ఏ సింపుల్ టెక్స్ట్ ఎడిటర్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు లర్న్ హెచ్టిఎంఎల్. మనకి ఇప్పుడు హెచ్టిఎంఎల్ లర్న్ చేయాలంటే మనకి ఇందులో ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ కూడా ఉంటుందని చెప్పాను మీకు కదా అన్న. క్రియేట్, ఎడిట్ అండ్ హెచ్టిఎంఎల్ కోడ్ని మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో మనకి ఓకేనా అన్నమాట. మీకు ఏనీ ఎడిటర్, నోట్ ప్యాడ్ అయినా పర్వాలేదు, చాలా రకాల ఏ ఎడిటర్ అయినా తీసుకోవచ్చు మీరు, నోట్ ప్యాడ్ వన్ లాంటివి. ఓకేనా, మీకు చాలా ఉంటాయి, సబ్లిమ్ టెక్స్ట్ ఎడిటర్ అని, ఇలాగ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ చెప్పాను కదా ఇందాక, చాలా ఉంటాయి. అందులో మీకు నచ్చింది తీసుకోండి. ప్రస్తుతానికి రికమెండ్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ చాలు. మీరు తర్వాత ఇంకా అడ్వాన్స్డ్లోకి వెళ్తే అప్పుడు మార్చుకోండి, అప్పుడు అడ్వాన్స్డ్ ఇంకా ఉంటాయి. ఓకే, సో మనం బేసిక్ లెర్నింగ్ కోసం కాబట్టి అది బాగుంటుంది ప్రస్తుతానికి. లర్న్ హెచ్టిఎంఎల్ యూజింగ్ నోట్ ప్యాడ్ ఆర్ టెక్స్ట్ ఎడిట్. నోట్ ప్యాడ్తో కానీ మన నోట్ ప్యాడ్లో కూడా యూజ్ చేసి జస్ట్గా ఈ నోట్ ప్యాడ్ ఏదైతే ఉందో మీరు ఈ నోట్ ప్యాడ్లో మనం హెచ్టిఎంఎల్ కోడ్ రాసి దీన్ని ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట, ఈ నోట్ ప్యాడ్లో రాసింది. ఓకే, మీరు మీ మొబైల్లో కూడా మీకు నోట్ ప్యాడ్ ఉంటుంది గైస్. మీకు మొబైల్లో నోట్ ప్యాడ్ లోదు అనుకోండి, మీకు డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతే నోట్ ప్యాడ్ ఏదో కొడితే మీకు వచ్చేస్తాయి. ఓకేనా, మీరు మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఆరు టెక్స్ట్ ఎడిట్, టెక్స్ట్ ఎడిట్ అంటే ఇవే. ఓకేనా, సో నెక్స్ట్ వెబ్ పేజెస్ కెన్ బి క్రియేట్ అండ్ మోడిఫై బై యూజింగ్ ప్రొఫెషనల్ హెచ్టిఎంఎల్ ఎడిటర్స్. ఓకేనా, వెబ్ పేజెస్ కెన్ బి క్రియేటెడ్ అండ్ మోడిఫైడ్ బై యూజింగ్ ప్రొఫెషనల్ హెచ్టిఎంఎల్ ఎడిటర్స్ కూడా ఇంకా ఉన్నాయి. చెప్పాను కదా మీరు ప్రొఫెషనల్ చాలా, అది ప్రస్తుతానికి అవసరం లేదండి. హౌవర్ ఫర్ లర్నింగ్ హెచ్టిఎంఎల్ వీఆర్ రికమెండ్ సింపుల్ టెక్స్ట్ ఎడిటర్, ఏదో ఒకటి లైక్ నోట్ ప్యాడ్ ఇది అంటున్నాడు, సింపుల్ ఎలాంటిదైనా సింపుల్ది. ఓకేనా, ఇది కానీ ఓకే. ఇంకేటి చెప్పాడు, ఆరు టెక్స్ట్ ఎడిట్ మ్యాక్లో పీసీదైనా మ్యాక్ అయినా అంటున్నాడు. సింపుల్ నోట్ ప్యాడ్ స్టార్టింగ్లో ఇది చాలు అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వీ బిలీవ్ దట్ ద యూజింగ్ ఏ సింపుల్ టెక్స్ట్ ఎడిటర్ ఈజ్ ఏ గుడ్ వే టు లర్న్. మీకు సింపుల్ టెక్స్ట్ ఎడిటర్ ఉంటే అది నేర్చుకోవడానికి బాగుంటుందని చెప్తున్నాడు అనమాట. సింపుల్ది ప్రస్తుతానికి స్టార్టింగ్లో, ముందే అడ్వాన్స్లోకి వెళ్ళిపోయారు అనుకో దాంట్లోని కంట్రోల్స్ తెలుసుకొని కొంచెం చిన్న టైం పడుతుంది. సో సింపుల్ నోట్ ప్యాడ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా ఇది, అది. సో ఫాలో ది స్టెప్స్ బిలో టు క్రియేట్ యువర్ ఫస్ట్ వెబ్ పేజ్ విత్ నోట్ ప్యాడ్ ఆర్ టెక్స్ట్ ఎడిట్. గైస్ మరి ఇప్పుడు మీరు అర్జెంట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మీ ఫస్ట్ వెబ్ పేజ్ తయారు చేసేయండి. ఓకేనా, రెడీగా ఉన్నారు ఇప్పుడు చిన్నది చేయడానికి? నిక్కి మరి రెడీగా ఉండు అన్నా. నమస్తే నమస్తే బ్రో, హాయ్ హాయ్. సో గైస్ మరి స్టెప్ 1 ఏం చేస్తారంటే ఓపెన్ నోట్ ప్యాడ్ చేస్తాము. ఓకే, ఇలా ఓపెన్ చేసేయండి, చేస్తాం. నెక్స్ట్ స్టెప్ చెప్పండి అమ్మా. మా వాళ్ళు రెడీగా ఉన్నారు చేసేయడానికి? రెడీయా? విండోస్ 8 కానీ ఇంకా లాటర్ విండోస్ 7 ఆర్ అర్లియర్ ఇదైతే చెప్తున్నాను. ఓపెన్ స్టార్ట్ స్క్రీన్ మీకు ఇలా ఉంటుందని చెప్తున్నాను. నోట్ ప్యాడ్ మీకైతే ఇక్కడ సెర్చ్ కొట్టి నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తే మీకు వచ్చేద్ది గైస్. ఓకే, నోట్ ప్యాడ్ అని మీరు సెర్చ్ కొట్టారనుకోండి, సెర్చ్ బార్లో నోట్ ప్యాడ్ కనిపిస్తే దాన్ని క్లిక్ చేయండి. అదే చెప్పాడు. సో స్టెప్ 1 ఓపెన్ టెక్స్ట్ ఎడిట్. మ్యాక్లో కూడా చెప్పాడు. మీది ఒకవేళ మ్యాక్ యూజ్ చేస్తే ఇది, మీరు మ్యాక్ లేదు కదా. సో నెక్స్ట్ స్టెప్ 2 రైట్ సమ్ హెచ్టిఎంఎల్. ఆ నోట్ ప్యాడ్లో ఇవ్వండి రైట్ ఆర్ కాపీ ద ఫాలోయింగ్ హెచ్టిఎంఎల్ కోడ్ ఇంటూ నోట్ ప్యాడ్. మీరు డైరెక్ట్ మీకు ఎందాక చెప్పిన పాయింట్ గుర్తున్నా అనుకోండి, ఇది డాక్ టైప్ హెచ్టిఎంఎల్ గుర్తుందా? ఒకవేళ మీకు ఏదైతే గుర్తున్నాయో రాసుకోండి. ఫస్ట్ మనం ఏం చెప్పాను, ఇది ఓన్లీ హెచ్టిఎంఎల్. దీనికన్నా పైన ఏంటి రాయాలి, స్టార్టింగ్లో ఇది రాయండి. మీరు సెపరేట్గా టైప్ చేసుకుంటే మీకు ఈజీగా, మీకు చాలా తొందరగా ఎక్కుతుంది గైస్. మీరు కాపీ చేసి పేస్ట్ చేశారనుకోండి మీకు కొంచెం టైం పడుతుంది. డిఓసి డాక్ టైప్ అని అవ్వాలి. ఇక్కడ హెచ్టిఎంఎల్ స్మాల్ లెటర్స్లో ఇచ్చేసుకోండి, అది ఇవ్వాలి. తర్వాత హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఇవ్వాలి. ఓకే, హెచ్టిఎంఎల్ ట్యాగ్స్. హెచ్టిఎంఎల్ లోపల స్టార్టింగ్లో ఏముంటుందని చెప్పాం, హెడ్కి క్లోజ్ ట్యాగ్ కూడా రాయండి. మళ్ళీ అది పెట్టి మీకు చిన్న స్క్రీన్ అయిపోయిందా, పెద్దది చేస్తాను. ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తుంది. ఓకేనా, ఇంకా చేయాలా? అది జూమ్ ఇన్, ఫుల్ జూమ్ ఇన్ చేశాను. హెడ్ క్లోజ్ ట్యాగ్ స్లాష్ పెట్టి హెచ్ఈఏడి హెడ్ ఇది పెట్టి దీనికి ఇక్కడ ఎంటర్ ఇచ్చుకోండి. ఎంటర్ ఇచ్చి మళ్ళీ కొంచెం స్పేస్ ఇచ్చి దీనికి ఎదురుగా ఉన్నట్టు చేసుకొని మళ్ళీ దీని మధ్యలో మనం రాయాలి ఏదైనా. హెడ్లోని సమ్ టైటిల్ అని చూసాం ఇందాక మనం, టైటిల్ కదా. టైటిల్ది ఏది, టైటిల్ ఎక్కడ వస్తాం, టిఐటిటిఎల్ఈనా టిఐటిఎల్ఈ అని ఉందా? ఆ స్పెల్లింగ్ కూడా చూసుకోండి వేసి. అక్కడ మన స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టినా ఒక్క లెటర్ తప్పైనా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. టైటిల్ లైక్ తెలుగు గేమర్ వరల్డ్ అని ఇద్దామా. టైటిల్ అంటే అక్కడ మనకి ట్యాబ్ మీద పేరు ఏదైతే ఉంది అక్కడ మన వెబ్ బ్రౌజర్ ఉంటుంది, సేమ్ ఎలాంటి ట్యాబ్స్ ఉంటాయి అక్కడ డిస్ప్లే అవుతుంది ఇక్కడ రాసింది. ఓకేనా, తెలుగు గేమర్ వరల్డ్. మరి పెద్ద పేరు అయితే మరి అక్కడ క్లోజ్ అయిపోతుంది చూసుకోండి. ఇది హెడ్లో రాశాను. ఇది అంతా ఎందులో ఉంది, హెచ్టిఎంఎల్ ఉంది.
హెడ్ తర్వాత మనకి ఏముంటుంది, బాడీ. హెడ్ కింద మనకి బాడీ. ఓకే, బాడీలో రాసింది మెయిన్ వెబ్ పేజ్లో ఇది. మళ్ళీ ఇక్కడ బాడీ అని టైప్ చేయండి. ఓకేనా, బాడీ మళ్ళీ క్లోజ్ ట్యాగ్ పెట్టుకోవడం మర్చిపోద్ది గైస్. మీరు అందరు ఎలా టైప్ చేసుకుని మీరు కూడా వెబ్సైట్లో మీరే తయారు చేసుకోవచ్చు. ఓకే, బాడీ అయితే రాస్తాం. దీని బాడీ లోపల మనం ఒక హెడ్డింగ్, ఇందా H1 చెప్పాను కదా హెడ్డింగ్ అని, H1 అని ట్యాగ్ ఇద్దాం. మళ్ళీ దీనికి క్లోజ్ ట్యాగ్ H1. ఈ బాడీలో ఫస్ట్ నేను హెడ్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, హెడ్డింగ్ ఏం పెడదాం, దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్. ఓకేనా, ఇది పెట్టాం. ఓకే, H1 ట్యాగ్లో మీరు దీన్ని ఎలాగ ఉంచి, లేదా మీరు ఎంటర్ చేసి దీన్ని అంతనే కింద పంపించి మళ్ళీ కింద పంపించుకోవచ్చు. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అలా మీకు అలాగైతే ఇంకా నీట్గా ఉంటుంది. కోడ్ ఎప్పుడైనా అలా రాసుకుని బాగుంటుంది. కాకపోతే లైన్ కొంచెం పెరుగుతుంది, పరిగినా సరే మీకు కోడింగ్ దేనికి ఎదురుగా అది ఉన్నది చూడండి. ఇక్కడ H1కి ఎదురుగా H1 అని చూసారా, H1కి ఎదురుగా H1 వచ్చింది, చూసారు కదా, మీకు ఎలాగొన్నా కనిపిస్తుంది కదా. ఓకే, అర్థమైంది కదా గైస్. అంతే, ఇది దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్ అని రాసాను. H1 రాసాను. ఇక్కడ H2 అని పెట్టానంటే H1 రాయాలి. అక్కడ H1 ఇక్కడ H2 అని ఉంది, అలా ఉండకూడదు చూసుకోండి. నెక్స్ట్ ఎంటర్ కొట్టి మళ్ళీ ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇక్కడ పారాగ్రాఫ్, ఇది బాడీలో ఉన్నాయి, ఇవన్నీ బాడీలో రాస్తున్నాను చూసారు కదా. పారాగ్రాఫ్కి ఏ ట్యాగ్ గైస్, పారాగ్రాఫ్కి ఏ ట్యాగ్, TITLEనా టైటిల్ అక్కడ, అంతేనా. అదే మళ్ళీ మనం స్పెల్లింగ్ కూడా మనకి కరెక్ట్గా లేదనుకో దెబ్బ అయిపోద్ది. ఓకే, TITLE అని ఉందా, ఓకే TITLE అంతేనా. ఓకే, టైటిల్. ఓకే రుత్విక్. నెక్స్ట్ ఇక్కడ పారాగ్రాఫ్ పీలోనే మన పారాగ్రాఫ్, దీన్ని కూడా ఎంటర్ చేసిండి అంటే మన పారాగ్రాఫ్ రాస్తున్నామాట. పారాగ్రాఫ్ రాసింది మీకు అర్థమవుతుంది లోపల ఉన్నట్టుగా. ఈ లోపల ఏది రాస్తాం అది. దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్, హలో ఎవ్రీ వన్, సో ప్లీజ్ సపోర్ట్ యువర్ సంథింగ్, ప్లీజ్ సపోర్ట్ మీ, ఏదో ఒకటి రాసుకోండి అక్కడ. దిస్ ఈజ్ మై ఫస్ట్, ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు ఫస్ట్ వెబ్సైట్, సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అలాగ ఇచ్చాం ఏదో ఒకటి. దీన్ని మీరు కొంచెం కింద చేసుకోండి. ఓకే అన్న, నేను ఎక్కడి వరకు ఇది ఇచ్చానో నాకు ఇది కిందకి రావాలి. ఓకే, ఇది గైస్ మనం బేసిక్ HTML. నేనైతే అక్కడ నాకు తెలిసింది రాశాను, నేను ఎప్పుడో నేర్చుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ రాశాను. ఇవన్నీ కరెక్టేనా, ఇది బేసిక్ HTML. మీరు ఇక్కడ చూడండి డాక్ టైప్ ఇచ్చారు, సేమ్ సరిపోయిందా, డాక్ టైప్ కరెక్టేనా. నెక్స్ట్ HTML ఉంది, ఓ బాయ్. ఓకేనా, నెక్స్ట్ హెడ్ ఉంది, ఇందులో ఈ హెడ్ ఇక్కడ రాయలేదు, మనం రాసాం, ఎక్స్ట్రా రాసాం. ఆ తర్వాత బాడీ ఉంది, బాడీలో H1 ట్యాగ్ రాసాడు ఇక్కడ, ఇక H1 ట్యాగ్ ఉంది. పారాగ్రాఫ్ కూడా ఉంది, క్లోజ్ చేసాడు. ఇది బేసిక్. ఓకే, ఎంతవరకు చేసాం. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే గైస్, మీరు ఓకే ఫైల్ ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ కొట్టండి. ఓకే, సేవ్ యాజ్ క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తాం, మీరు ఏదైనా ఒక ఫోల్డర్లో పెట్టుకోండి మీ సిస్టంలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డ్రైవ్లోనే ఏదో డ్రైవ్, గేమ్స్, మీడియా, సాఫ్ట్వేర్స్. ఓకే, సాఫ్ట్వేర్సా లేదు డెస్క్టాప్ మీద పెడతాను, నేను డెస్క్టాప్ పెడతాను మీకు మళ్ళీ మనం తీసుకోవడానికి. డాక్యుమెంట్ డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేద్దాం. వెబ్సైట్ అని పెడదాం దీనికి. మై ఫస్ట్ వెబ్సైట్ టెస్ట్ అని పెడదాం. ఓకే, ఈ ఫోల్డర్లో మనం ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఓకేనా, ఇక్కడ డెస్క్టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను, వచ్చేది ఇక్కడ క్రియేట్ చేసిన అక్కడ వచ్చేది. ఓపెన్ చేసి ఇక్కడ సేవ్ చేసుకోండి. ఏం పెట్టాలంటే ఇది .txt కాదు, మనకు కావాల్సింది HTML కదా. ఇక్కడ కింద ఆల్ ఫైల్స్ అని క్లిక్ చేసి ఉంచుకోండి. సేవ్ యాజ్ టైప్ వచ్చేసరికి ఇక్కడ ఆల్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఇండెక్స్
HTML ఫార్మేట్ ఏంటి? HTML ఫైల్స్ ఎప్పుడు .txtలో కాదు, ఇండెక్స్ బేసిక్ అంటే మీకు ఒక డిఫాల్ట్ వెబ్సైట్ ఎప్పుడు ఇండెక్స్ అని ఉంటుంది. ఓకేనా, ఇండెక్స్ డాట్ ఇది HTML కాబట్టి HTML అని ఇచ్చుకోండి. ఓకేనా గైస్, మరి అన్న పి యూజ్ చేయ పారాగ్రాఫా? చేసాను సాయి. ఓకేనా, .html. ఓకేనా, సేవ్ కొడుతున్నాం. ఓకే, సేవ్ చేస్తాం భయ్యా. ఇప్పుడు సేవ్ అయిపోయినట్టు. ఇప్పుడు చూద్దాం మన డెస్క్టాప్ మీద వచ్చిందా రాలేదా. సార్ క్లోజ్ చేద్దాం. మన డెస్క్టాప్ మీద ఇందాక ఏం పెట్టాం ఫోల్డర్ పేరు? డెస్క్టాప్ మీద ఎక్కడైంది అది? మై ఫస్ట్కి ఎక్కడ ఉంది? ఇది దీన్ని కొంచెం పైకి తీసుకొస్తాను. ఇది మన ఫోల్డర్. దీంట్లో ఓపెన్ చేస్తే మనకి ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇది ఇక్కడ ఎడ్జ్, ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ సింబల్గా వేసేది index.html. దీన్ని మనం రైట్ క్లిక్ చేసి ఫస్ట్ మనం ఏ వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం? మీరు డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ఓపెన్ అవుతుంది. లేదు, రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ చూజ్ అనదర్ యాప్ అని కొడతాను. ఒకసారి డిఫాల్ట్ ఉంచేస్తున్నాను అండి. ఇది క్రోమ్ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వేస్ అని కొట్టేస్తాను. సో ఇది డైరెక్ట్గా క్రోమ్లోకి వచ్చింది. ఇంకా ఆల్వేస్ గూగుల్ క్రోమ్లో ఓపెన్ అయింది. చూడండి గైస్, మనం రాసింది రాసాం మనం ఇక్కడ చూసారా టైటిల్లో? ఇక ఫస్ట్ ఇక్కడ చూడండి, తెలుగు గేమర్ వరల్డ్ అని ఉంది చూసారా? తెలుగు గేమర్ వరల్డ్ అని వచ్చింది చూసారా? ఈ ట్యాబ్ పేరు ఎందుకు వచ్చింది? మనం ఎక్కడ రాసాం? ఇది ఈ హెడ్లోని టైటిల్ TITLE టైటిల్ తెలుగు గేమర్ వరల్డ్ అని ఇచ్చింది. ఎక్కడ వచ్చింది? అంతేగాని ఎక్కడ రాలేదు. చూసారు కదా. ఆ తర్వాత బాడీలో ఏదైతే ఇచ్చాం మనం, ఈ బాడీలో H1 పారాగ్రాఫ్ ఒకటి, దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్ వచ్చిందా? దిస్ ఈజ్ మీకు ఇలాగ ఎగ్జిక్యూట్ వచ్చిందంటే మీది వర్క్ అయిందని అర్థం గైస్. ఓకేనా, దిస్ ఇస్ మై ఫస్ట్ వెబ్సైట్ అని వచ్చింది కదా. నెక్స్ట్ ఏ రాసాం? పారాగ్రాఫ్ మొత్తం నాకు ఇలాగే స్ట్రైట్గా వచ్చింది. దీన్ని మళ్ళీ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసి ఇక్కడ కొంచెం నేను సైడ్కి మూవ్ చేద్దాం. ఓ, ఇది సైడ్కి వచ్చిందా? కొంచెం చిన్నది చేద్దాం. సో మళ్ళీ ఇలా చేశాను. దీన్ని మళ్ళీ ఇక్కడ జస్ట్ ఎక్స్ట్రా రాశాను గైస్. మళ్ళీ సేవ్ చేయండి ఒకసారి. సేవ్ చేసి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇదే బ్రౌజర్లో రీఫ్రెష్ చేయాలి. అక్కడ సేవ్ చేస్తే మళ్ళీ ఇక్కడ రావాలంటే వెంటనే వచ్చేది. దీన్ని మళ్ళీ ఇక్కడ పేజ్ రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ సింబల్ కానీ మీ కీబోర్డ్లో Ctrl+R నొక్కిన రీలోడ్ అవుతుంది పేజ్. రీలోడ్ చేయండి, రీఫ్రెష్. ఇదిగోండి చూసారా పెద్దదైందా? సేమ్ టెక్స్ట్. నాకు ఈ టెక్స్ట్ ఎక్కువ అయిపోయింది. ఈ టెక్స్ట్ ఇప్పుడు కొంచెం నాకు కిందకి రావాలంటే గైస్ ఇక్కడ హెల్లో ఎవ్రీవన్ ఎక్కడి నుంచి ఇదంతా ఈ కిందకు వచ్చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలి? మనం ఏ ట్యాగ్ యూజ్ చేయాలి? ఎవరు ఫస్ట్ చెప్తారు చూద్దాం. ఇది మనకి ఇక్కడ నుంచి కిందకు వచ్చేయాలి గైస్. ఓకేనా, ఫస్ట్ మరి ఏ ట్యాగ్ యూజ్ చేయాలి దానికి కామెంట్ చేయండి. ఫస్ట్ ఎవరు చేస్తారో చూద్దాం. ఆల్రెడీ మనం ఫస్ట్ ట్యూటోరియల్లో కూడా చెప్పాం. దానికి ఏ ట్యాగ్ ఉంటుంది? ఫస్ట్ ఎవరు చేస్తున్నారు ట్యాగ్? గైస్ మీరు మీ ఫస్ట్ వెబ్సైట్ రెడీ అయిపోతుంది. మరి మీరు కూడా సేమ్ ఎలాగ టైప్ చేసుకోండి గైస్. మీకు ఎవరు మర్చిపోయారా? నేను చెప్పేలా ఏ ట్యాగ్ యూజ్ చేసాం చెప్పేస్తున్నాను. ఇది ఈ లైను కిందకి వెళ్ళిపోవాలి. ఇక్కడ కాకుండా నాకు ఇది ఎక్కడికి రావాలి, కిందకి రావాలి. ఓకేనా. సో మనలో ఎవరైనా రిప్లై ఇచ్చారా? తెలుసా గైస్? ఎవరు మర్చిపోయారా? ఎస్, ఫస్ట్ SK సిమ్యులేషన్ చెప్పాడు బ్రో. SK సిమ్యులేషన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చాడు. సో ఫస్ట్ అందరికన్నా మరి SK సిమ్యులేషన్ వచ్చేసరికి బ్రేక్. ఎస్ కరెక్ట్. BR అనే ట్యాగ్ ఇవ్వాలి గైస్. ఓకేనా. ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్లో BR అనే ట్యాగ్ ఇస్తే మనకి ఇప్పుడు ఇది ఇక్కడ పక్కనే ఉంది అయినా సరే, బట్ ఇక్కడ ఇలా పక్కనే అనిపిస్తుంది. ఎక్కడ వరకు ఇలా రాదు. ఇక్కడ ఇలా అలాగైతే ఇదంతా ఒకే లైన్లో ఉన్నా. సో చూసారు కదా, ఇదంతా పేజ్ ఎంతవరకు చివరి వరకు ఎక్కడ ఉందో ఈ కింద ఎక్కడ రాసినా ఇవన్నీ వస్తాయి. బట్ ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చామో అప్పుడు మట్టుగా కిందకి వెళ్తుంది. అర్థమైందా గైస్? ఓకేనా. ఇప్పుడు ఫైల్ కొట్టి సేవ్ కొట్టాను. మళ్ళీ ఇక్కడ డాక్యుమెంట్ సేవ్ చేసి అప్పుడు ఇక్కడ రీఫ్రెష్ చేయాలి. చూసారు కిందకు వస్తుంది. అంతే, అయిపోయింది. అర్థమైందా గైస్? మరి సో ఇదనమాట అన్న వెబ్సైట్ HTML నేర్పిస్తున్నాను బ్రా, కోర్స్. ఓకే, మరి రుత్విక్ కృష్ణ నువ్వు కూడా చెప్పావు. నిక్కి మరి నువ్వు ఆన్సర్ ఫాస్ట్ చెప్పలేదేమి? ఓకే, బ్రేక్. అంతే గైస్, సింపుల్ బ్రేక్ నొక్కాం అంతే గైస్. మీరు వెబ్సైట్లో
మీరు ఫస్ట్ ఇది బేసిక్ అనమాట. మీకు ఇది ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు సింపుల్గా మనల్ని ఏది అడిగినా చెప్పేస్తున్నారు తొందరగానే, మంచి ఆన్సర్లు ఇస్తున్నారు, స్పీడ్గానే ఉన్నారు. ఓకే, మనం ఇంకా చూసుకోవాల్సిన లేదు, దడదలు ఆడించవచ్చు. నెక్స్ట్ గైస్ ఇగండి, ఇక్కడ ఇది బేసిక్, మీరు కాపీ చేసుకొని దీన్నైనా ఎలా చేసుకోవచ్చు. ఓకేనా. సో నాకు నేను మీకు ఇప్పుడు నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇన్స్టాల్ చేసాం కదా. నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్లో మీకు ఇది ఎలాగ ఉంది ఫైల్. ఇప్పుడు మనం ఇప్పుడు ఇది ఉంది మనకి ఏది ఈ ఓకే, ఇది ఇక్కడ ఉంది కదా. అలా థ్యాంక్ ఫర్ సబ్స్క్రైబింగ్ కూడా, థ్యాంక్స్ సో మచ్ గైస్. మరి మీరు కూడా మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇది రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ కొడుతున్నాను. ఓపెన్ విత్ చూజ్ అనదర్ ప్రోగ్రామ్. చూజ్ అనదర్ ప్రోగ్రామ్. ఇక్కడ వర్డ్ టొరెంట్ ఇంకా ఇచ్చాడు. ఇక్కడ చూజ్ అన్ యాప్ ఇన్ ఎవరు పేసి ఇది కొడదాం. ఈ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇందులోకి వెళ్ళింది. ఇదిగోండి నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్. ఇది నేను దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ కొట్టాను. ఓకే, ఇక్కడ జస్ట్ వన్స్ ఆల్వేస్ కొట్టేస్తున్నాను దీన్ని. ఓకే, ఆల్వేస్లోకి వెళ్ళిపోద్ది అప్పుడు. అది గైస్ ఇప్పుడు చూసారా దీన్ని ఒకసారి. ఇది నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ మనకు చూడండి విత్ కలర్స్తో వచ్చింది సేమ్. ఇప్పుడు నోట్ప్యాడ్లో అయితే జస్ట్ మీకు ఏం రాలేదు, సింపుల్ టెక్స్ట్ మొత్తం బ్లాక్ అండ్ ఓన్లీ బ్లాక్లో ఉంది. కానీ ఇక్కడ ట్యాగ్స్ అయితే ఏవైతే వచ్చాయో ట్యాగ్స్ చూడండి కలర్ మారింది చూసారా. అలాగే అందులోనే HTML ఎలిమెంట్స్ మనం రాసిన టెక్స్ట్ మట్టుగా బ్లాక్లో వచ్చింది. మిగిలిన ఈ ట్యాగ్స్ అన్నీ పీ కలర్లోకి వెళ్ళాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పీకి ఇది పెట్టలేదు అనుకోండి, ఎండ్ ట్యాగ్ పెట్టలేదు గైస్. చూడండి ఇక్కడ పీ అనే ట్యాగ్ అని చూసారా, దీనికి ఇక్కడ మనకి ఎండ్ ట్యాగ్ పెట్టలే. ఇప్పుడు ఎండ్ ట్యాగ్ పెట్టకపోతే ఇక్కడ మనకి దీంట్లోని ఇది సరిపోయింది. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ హెడ్ ఇక ఆటోమేటిక్ రెండు సెలెక్ట్ అదే HTML. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఈ ట్యాగ్స్ ఓపెన్ ట్యాగ్ రాసి క్లోజ్ ట్యాగ్ మర్చిపోతాం. ఒకవేళ ఇది ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ చూపించద్ది కింద ఉంది పీ అక్కడి నుంచి ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఎన్ ట్యాగ్ లేదు. ఇక్కడ చూడండి మనకి హైలైట్ అవట్లేదు. హెచ్ అయితే రెండు చూపిస్తుంది బట్ పీ అని మీరు ఇక్కడ ఈజీగా మనం ఏదైనా రాంగ్ ఒక టైప్ చిన్న మిస్ అయినా మనకి ఈజీగా తెలిసిపోద్ది మాట. అందుకు ఎలాంటివి మనం యూజ్ చేయొచ్చు ఈ టెక్స్ట్ ఎడిటర్స్ని. ఓకేనా. ఇక్కడ మీకు ఇది కూడా చూపించేస్తున్నాడు పక్కన ఒక రెడ్ లైన్. ఇక్కడ ఎక్కడా లేదు చూడండి రెడ్ లైన్ ఇలా గీత, అంటే ఇక్కడ ఏదో ఎర్ర వచ్చింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఇలా క్లిక్ చేస్తే ఇది కూడా హైలైట్ అవ్వాలి. ఎందుకు కావలేదు, మనం ఆ క్లోజ్ ట్యాగ్ అయితే తీసాం. ఇప్పుడు అది పెట్టగానే చూడండి సరిపోయింది చూసారా. అంటే మనకి ఇది దేని మీద క్లిక్ చేస్తే దాని ట్యాగ్కి ఇది ఉన్నదా లేదు, దాని అన్ ట్యాగ్ కూడా ఉందా, ఓపెన్ ట్యాగ్ అన్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్ అన్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్ అన్ ట్యాగ్ చూసారు కదా. సో ఇప్పుడు దీనివల్ల అర్థమైంది కదా యూజ్, ఎలాంటి బోల్డ్ యూజ్ ఉంటాయన్నమాట మన అడ్వాన్స్డ్కి వెళ్తున్న కొలది. సో ఇది సేవ్ చేయండి. మన అలా అడ్వాన్స్డ్కి వెళ్తున్న కొలది మనకి. సో అందుకే నేను మీకు ఇది రికమెండ్ చేశాను, సింపుల్గా ఉంటుంది ప్లస్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, అర్థమైంది కదా నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ యూజ్. సో ఇలా ఇంకా అడ్వాన్స్డ్ ఇంకా ఉంటాయి ఎడిటర్స్, అవన్నీ తర్వాత వెళ్దాం. ప్రస్తుతానికి నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్లో చేసుకోండి బాగుంటుంది. లేదు బ్రో నాకు అర్థం లేదంటే మీరు ఇందులోనే ఉండిపోండి, లేదంటే ఇదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్లో మీకు చూసారు కదా దీనికి తేడా ఇదనమాట. ఓకేనా. మీకు ఇక్కడ ఇది క్లిక్ చేశాను అనుకో టైటిల్ ఏది ఎక్కడ హైలైట్ అవుతుంది, అదే హెడ్ మీద క్లిక్ చేస్తే ఏది, బాడీ మీద క్లిక్ చేస్తే ఏది, బాడీ ట్యాగ్ ఎక్కడ ఉందో లేదో మనకి ఎలా తెలుస్తుంది. అదే ఎందు మీద అనుకో హెడ్ ఎక్కడే ఉంది, బాడీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, మనకి ఫాస్ట్ మాట మన తొందర మనకి ఐడెంటిఫై అవుతుంది. ఓకే అర్థమైంది కదా, మనకి ఏదైనా కొంచెం స్పీడప్ కావాలి. ఓకేనా గైస్. సో లెట్స్ గో మరి నెక్స్ట్ వచ్చేసరికి మనం ఓకే ఇప్పుడు అన్టైటిల్ ఇగండి ఇక్కడ నోట్ప్యాడ్ అయితే ఇలా రాస్తాం చూసారు కదా అన్నా ప్లే ఎఫ్ఎఫ్ఆ. ఓ నో ఇప్పుడు కాదు. ఓకే గైస్ ఇక్కడ చూడండి అన్టైటిల్ నోట్ప్యాడ్. ఇప్పుడు మీకు ఇదే కదా నోట్ప్యాడ్ రాసాం ఆల్రెడీ. నెక్స్ట్ అయిపోయింది అది. నెక్స్ట్ స్టెప్ 3 సేవ్ ద HTML పేజ్. ఆల్రెడీ సేవ్ చేయడం కూడా మీకు చెప్తాను గైస్ ఎలా సేవ్ చేసుకోవాలి. చూసారు కదా మీరు ఇంతే, మీరు ప్రోగ్రామ్ ఎప్పుడైనా నోట్ప్యాడ్లో రాసుకోవాలి. ప్రోగ్రామ్ ఎందులో రాసుకోవాలి, నోట్ప్యాడ్ చాలు. ఓకేనా, నోట్ప్యాడ్లో రాసి మీరు ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి మనం దాన్ని .htmlలో సేవ్ చేస్తే. ఓకేనా, దాన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ ఒకసారి కొడితే చాలు. ఓపెన్ విత్ ఏదో బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, బ్రౌజర్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఓకేనా, చూసాం కదా మీరు అందాక ఇక్కడ. ఇప్పుడు HTML ఉంది. ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేస్తాం అనుకోండి HTML ఓపెన్ అవుతుంది ఫైల్. ఇవ్వండి ఇదే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నాకు డబుల్ క్లిక్ చేస్తే నాకు డైరెక్ట్గా అందులోకి లేదంటే రైట్ క్లిక్ చేసి
ఓపెన్ విత్ కొట్టండి. ఓపెన్ విత్ కొట్టి కానీ మీకు ఇక్కడ కనిపిస్తాయి కదా, ఫైర్ ఫాక్సా, గూగుల్ క్రోమా. సో ఇలా కొట్టామనుకోండి ఒక ఎగ్జాంపుల్, ఇగోండి చూడండి ఇక్కడ వచ్చింది చూసారా, అది. సో మీరు వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు జస్ట్ రీఫ్రెష్ చేసుకుంటే చాలు. ఇక్కడ ఎడిట్ చేస్తారు, ఏదైనా పేరు రాస్తారు, పేరు రాసి ఇక్కడ సేవ్ చేసి, మళ్ళీ సేవ్ చేయడం మర్చిపోకండి. సేవ్ చేసి ఇక్కడ ఈ పేజ్లో మళ్ళీ రీఫ్రెష్ చేస్తేనే ఇక్కడ సరిపోద్ది. ఇంకా మళ్ళీ ఓపెన్ విత్ మళ్ళీ అవన్నీ చేయవసరం లేదు. మళ్ళీ ఫోల్డర్లోకి వెళ్ళి మళ్ళీ అదే ఫైల్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి అవసరం, ఆల్రెడీ ఒకసారి ఓపెన్ అయింది కదా, ఇక ఆ ఓపెన్ అయిపోయిన ఫైల్ ఫోల్డర్ ఇక్కడ మనకి ఇగో సి డ్రైవ్లో ఉంది. సి డ్రైవ్లో యూజర్స్లో హేమకుమార్ దాంట్లో డెస్క్టాప్ మీద ఇలాగా వెబ్సైట్ అనే ఒక index.html, ఇది మన లోకల్ ఫైల్ పేరు, ఇక్కడ వెబ్సైట్ పేరు కాదు ఇది, ఓకేనా. ఇది మన లోకల్ స్టోరేజ్ నేమ్ ఇది, ఓకేనా. మనకి లోకల్ స్టోరేజ్లో ఇచ్చి ఓపెన్ చేసుకున్న ఫైల్ ఇది. అదే మనకి ఆన్లైన్లో ఓపెన్ చేసిందంటే www.http// వస్తాయి. ఇది మనకి లోకల్ స్టోర్లో ఉంది కాబట్టి మనకి లోకల్ మన కంప్యూటర్లోనే కాబట్టి ఇది అర్థమైంది కదా గైస్. అంతే సింపుల్, ఏం లేదు. ఎడిటర్స్ గురించి అర్థమైంది కదా, నోట్ ప్యాడ్ చెప్తాం. ఇంకేమైనా అర్థం లేదా బ్రో ఋత్విక్ అన్నా? నేను కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తానా, అంతే, అలా చేసుకోవడమే. విత్ HTML పేజ్ ఇన్ యువర్ బ్రౌజర్, అంతే గైస్. చూసాం కదా ఇప్పుడే మన బ్రౌజర్లో వచ్చింది. సో ఇంకా అసలైన ముందుకు వెళ్తుంటే మీకు ఇంకా భలేగా ఉంటుంది. W3 Schools ఆన్ ఆన్లైన్ ఎడిటర్. ఒకవేళ మీ దగ్గర మన దగ్గర ప్రస్తుతానికి రెడీగా పీసీ లేదు, ఏం లేవు అంటే ఆన్లైన్ ఇదే వెబ్సైట్లో ఎక్కడ ఇస్తాడు, మీరు అప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి. బట్ మీరు ఇప్పుడు నేను చిన్నదే రాశాను, ఇప్పుడు దీని తర్వాత మనం వెళ్తున్న కొలది అన్ని ట్యాగ్స్ నేను దీంట్లోనే రాస్తాను. అలాగే మనకు ఒక కలర్ఫుల్ వెబ్సైట్ CSSకి వచ్చేసరికి మన ఏదో ఒక వెబ్సైట్లో తయారు చేసేయాలి, అర్థమైందా. ఇదంతా కలిపి ఎగ్జాంపుల్సే మనం వెబ్సైట్లు అయిపోతాయి, ఓకేనా. అలా చూద్దాం, ఏదో ఒక చిన్న వెబ్సైట్, చిన్న కలర్స్ వచ్చినట్టుగా అన్నీ చేద్దాం. అదే మీరు గైస్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఆన్లైన్ టెక్స్ట్ ఎడిటర్ మన దగ్గర నోట్ ప్యాడ్ లేదు, ఇప్పటికిప్పుడే మనం చేసుకోవాలంటే ట్రై టు యువర్ సెల్ఫ్ ఫీడే ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ పక్కన కోడింగ్, పక్కన ఎగ్జిక్యూషన్, చూసారా. ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఇచ్చాడు, ఇది ఆన్సర్ అవుట్పుట్ ఎక్కడ వస్తుంది, కోడింగ్. మన ఇక్కడ ఇంకేమీ సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం లేదు, జస్ట్ ఇక్కడ డైరెక్ట్ కనిపించేస్తుంది, ఓకేనా. ఇక్కడ ఏది ఉంటుందో అక్కడ అది. ఇది ఆన్లైన్ ఎడిటర్ అనమాట, ఓకేనా. మనకి ఇది ఇచ్చాడు అన్న. ఫ్లెక్స్ బాక్సా తెలీదు అన్న దాని గురించి నాకు. సో గైస్ నెక్స్ట్ క్లిక్ ఆన్ ద ట్రై టు యువర్ సెల్ఫ్ బటన్, అది ఆల్రెడీ ఇది ఓకే, అర్థమైంది కదా గైస్ మీకు. ఎడిటర్ గురించి, ఎడిటర్స్ అంటే నోట్ ప్యాడ్ వీటి గురించి చెప్పాం కదా, అంతే. ఫైల్ మనం రాసి .html సేవ్ చేసి మనం బ్రౌజర్లో ఓపెన్ చేసుకోవాలి, ఓకేనా. చాలా సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఏంటొచ్చాడు W3 Schools స్పేసెస్ ఆన్ వెబ్సైట్ సేవ్ యువర్ కోడ్, ఓకే. ఆన్లైన్ ట్రై ఫ్రీ వెబ్సైట్ బిల్డర్ కాల్డ్ W3 Schools స్పేసెస్, ఓకే గైస్. మనకి W3 Schools స్పేసెస్ వాడు కూడా మనం సింపుల్గా ఇక్కడ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు రైట్ ఇన్ ద బ్రౌజర్, గెట్ స్టార్ట్ అండ్ హౌ ఇట్ వర్క్స్. ఇక్కడ వచ్చేసరికి జాయిన్ W3 Schools అండ్ క్రియేట్ స్పేస్ క్రియేట్ చేసుకొని మీరు డైరెక్ట్గా టెంప్లెట్స్ ఏమైనా అక్కడే క్రియేట్ చేసుకుని ఆన్లైన్లో మీకు ఓపెన్ అయినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. చూజ్ ఎ టెంప్లెట్, డైరెక్ట్ ఆ టెంప్లెట్లు ఇచ్చేస్తారు. అన్న నాకు డైరెక్ట్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, గెట్ స్టార్ట్ నొక్కి మీకు గెట్ ఏ ఫ్రీ వెబ్సైట్ అంటే ఇది ఇక్కడ బోల్డ్ టెంప్లెట్స్ ఉంటాయి, దాన్ని ఓపెన్ చేసి జస్ట్ మీరు ఎడిట్ చేసుకోవడమే, మీకు ఒక వెబ్సైట్ లాగా వచ్చేస్తాయి అవన్నీ. ప్రస్తుతానికి అది మనకు అవసరం లేదు, దాని గురించి అప్పుడే వద్దు, మనకి సబ్జెక్ట్ కావాలి మనకి, ఓకేనా. సబ్జెక్ట్ కావాలి కాబట్టి మీకు సబ్జెక్ట్ చెప్తాను, దాని సంగతి తర్వాత చూద్దాం. అంతే గైస్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోతున్నాం మనం. అయిపోయింది ఎడిటర్స్ అయిపోయింది, నెక్స్ట్ బేసిక్స్, ఓకేనా. బేసిక్స్లోకి వస్తాము. ఇన్లైన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్స్ చెప్పు. ఇన్లైన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్స్ ప్రస్తుతానికి ఇది బేసిక్స్ చూడు బ్రో, ఓకేనా. సో ఓకే లెట్స్ గో. In this chapter, we will show some basic HTML examples. Don't worry if you use tags, you have not learned about it. మనం ఏమంటున్నాడంటే ఇందులోనే బేసిక్ మనకి HTML ఎగ్జాంపుల్స్ చెప్తాడు, మీరు వరీ అవ్వద్దు గైస్. ఇఫ్ యూ యూజ్ ట్యాగ్స్ యూ హ్యావ్ నాట్, ఓకేనా. ఇఫ్ యూ యూజ్ వాళ్ళు ఏదైతే ట్యాగ్స్ యూజ్ చేస్తారో అవి చూసి మీరు కంగారు పడిపోద్ది అని చెప్తున్నాడు, వరీ అవ్వద్దు అంటున్నాడు. వాటి గురించి తర్వాత మీకు క్లాసుల్లోనే వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది జస్ట్ మీకు చూడమన్నాడు ఎగ్జాంపుల్, ఓకేనా. మీరు ఇందులో ఇవేవో ఉన్నాయనుకోండి, కంగారు పడిపోకండి. వీటి గురించి ఆల్రెడీ చెప్తాం మనం. ఆల్ HTML డాక్యుమెంట్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ డాక్ టైప్ డిక్లరేషన్, ఇది ఆల్రెడీ మనం చెప్పాం గైస్. ప్రతి HTML డాక్యుమెంట్స్ కూడా మనం ఆల్రెడీ రాసాం కదా ఇక్కడ.
ఫస్ట్ ఏముంది, డాక్ టైప్ హెచ్టిఎంఎల్తో రాయాలని చెప్పాను కదా. దేనికి ఇది బ్రౌజర్ స్టాండర్డ్స్ మాట ఇది. ఓకేనా, బ్రౌజర్కి అర్థం అవ్వాలి. ఇది ఎటువంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది మనం బ్రౌజర్ చెప్తున్నాం ఖచ్చితంగా. ఓకేనా, ఇది ఇలా రాస్తే ఓకే, అప్పుడు బ్రౌజర్ అర్థం చేసుకో, ఓకే ఇది HTML5 సంబంధించింది లేటెస్ట్ అనేసి, ఇది HTML అనేసి బ్రౌజర్కి అర్థం అవుతుంది. దాని తర్వాత అది ఎప్పుడు స్టెప్ బై స్టెప్ రీడ్ చేసుకుంటూ వెళ్తుంది కదా. ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఏదైనా సరే ఒకదాని కింద ఒకటి ఏదైతే ఉందో అవన్నీ ఎగ్జిక్యూషన్ చేసుకొని లైన్గా వెళ్తాయి. అంతేగాని దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన దీన్ని అలాగ రాదు. స్టెప్ బై స్టెప్ అలా లైన్గా మనకి ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోద్ది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ డాక్ టైప్ HTML గురించి ఆల్రెడీ చెప్తాం. అదేందుకు నెక్స్ట్ ద HTML డాక్యుమెంట్ ఇట్స్ ఆల్ బిగిన్ విత్ HTMLతో స్టార్ట్ అవుతుందని మీకు ఆల్రెడీ చెప్తాను కదా. చూసాం కదా మనం HTML ఎప్పుడు HTMLతో స్టార్ట్ అవుతుంది. ఎండ్ ట్యాగ్ ఏది, ఇలాగా ఎండ్ ట్యాగ్ ఉంటుంది ప్రతిదానికి. ఓకేనా, అదే చెప్పాడు, ఇంకేం లేదు కన్ఫ్యూజ్ అవ్వడానికి. నెక్స్ట్ నెక్స్ట్ బాడీ గురించి కూడా మనం చెప్పాం కదా గైస్. బాడీలోని మనం ద విజిబుల్ పార్ట్ ఆఫ్ ద HTML డాక్యుమెంట్ ఇదంతా కూడా ఓకే బిట్వీన్ బాడీలో రాస్తాం. అదే ఆల్రెడీ మీకు చెప్పేసిందే, ఇందులో ఏం లేదు. ది డాక్ టైప్ డిక్లరేషన్ మళ్ళీ ఇచ్చాడు. డాక్ టైప్ డిక్లరేషన్ రిప్రజెంట్ ద డాక్యుమెంట్ టైప్. ఆల్రెడీ నేను చెప్పాను కదా ఎటువంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అని చెప్పి. ఈ డాక్యుమెంట్ అనే దానికి అర్థం ఏంటంటే ఓకేనా, రిప్రజెంట్ ద డాక్యుమెంట్ టైప్. ఓకేనా, ఆ డాక్యుమెంట్ ఎటువంటి రకం అనేది చెప్తుంది. అండ్ హెల్ప్స్ బ్రౌజర్ టు డిస్ప్లే వెబ్ పేజెస్ కరెక్ట్లీ. ఇది బ్రౌజర్లో వెబ్ పేజ్ని కరెక్ట్గా డిస్ప్లే చేయడానికి ఈ డాక్ టైప్ యూజ్ చేస్తారు. ఓకే, ఇది ఉండాలి. సో ఇట్ మస్ట్ ఓన్లీ అపియర్ ఆన్ వన్స్. ఇది ఒకసారి అంతే, అట్ ద టాప్ ఆఫ్ ద పేజ్ స్టార్టింగ్లో ఉంటుంది. ఓకేనా, బిఫోర్ ఎనీ HTML ట్యాగ్స్కి టాప్లో ఉంటుంది. ఓకేనా, HTML ట్యాగ్ మట్టుగా టాప్లో ఉంటుంది. ఓకే, ది డాక్ టైప్ డిక్లరేషన్ ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్. ఓకేనా, ఇది కేస్ సెన్సిటివ్ అనేది కాదని చెప్తున్నాడు అనమాట. కేస్ ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్ అంటే గైస్ అంటే స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ అవే కదా. కేస్ సెన్సిటివ్ అంటే అన్నీ ఒకేలా ఉండాలి. ఇది నాట్ కేస్ సెన్సిటివ్ అంటే ఎలాగైనా ఉండొచ్చు. డాక్ టైప్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండొచ్చు అనుకుంటాను, స్మాల్ లెటర్స్లో కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను. చూద్దాం మరి. డాక్ టైప్ డిక్లరేషన్ ఫర్ HTML5 ఈజ్ ఇది డాక్ టైప్ HTML రాశాడు. ఓకేనా, HTML హెడ్డింగ్స్ ఆర్ డిఫైన్డ్ విత్ H1 to H6 వరకు ఉంటాను. ఆల్రెడీ మీకు చెప్తాను ఫస్ట్ ట్యుటోరియల్ కదా. H1 అంటే పెద్దది గైస్. ఓకేనా, H2 అంటే దానికన్నా చిన్న హెడ్డింగ్, H3 అంటే దానికన్నా ఇంకా చిన్న హెడ్డింగ్. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రై టు యువర్ సెల్ఫ్ చూపిస్తాను మళ్ళీ. చూడండి, మనం ఆల్రెడీ ఫస్ట్ టైం ఇంత ముందు చెప్పాను కదా మీకు. ఓకేనా, H1 H2 ట్యాగ్, H3 H4 ఇలాగా ఈ హెడ్డింగ్ అన్ని చూడండి, ఇవన్నీ చిన్నవి అయిపోతున్నాయి. H1 అనేది గుర్తించుకోండి పెద్దది. మనకి ఇందులో హెడ్డింగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, 6 టైప్స్ ఉంటాయి గైస్. ఓకేనా, ఒకటి H1 H2 H3 H4 H5 H6 వచ్చేసరికి చాలా చిన్నది అయిపోయింది. ఓకేనా, చూసారు కదా, H1 అనేది పెద్దది. ఓకే, మీకు ఈ హెడ్డింగ్ కావాలో అంతకన్నా చిన్న హెడ్డింగ్ కావాలో మీ ఇష్టం. ఓకేనా, మీకు మీరు వెబ్సైట్ డిజైన్ చేసిన దాన్ని బట్టి మీరు హెడ్డింగ్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదా, అంతే, ఇంకేం లేదు. అన్నా ABCD సినిమా హాయ్ బ్రో. ఏదో ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కదా బ్రో. చెప్పాను కదా, మనం ఆల్రెడీ ముందే చెప్పాం. రీడింగ్ అలా వచ్చేసరికి ఎవరు కనబడరు ఎక్కువ ఉన్నవాళ్ళు. నీకు చెప్పాను కదా 100 మంది ఉన్నా అందులోనే 5 ముగ్గురుకో వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంచెం స్పీడ్గా డెవలప్ అయిపోతారు. ఓకే గైస్, మరి అయిపోయింది కదా, ఎక్కడి వరకు అర్థమైంది కదా. వీటి గురించి మళ్ళీ వస్తాయి, కంగారు పడద్దు గైస్, అదే చెప్పాడు. H1 ఇట్లన్నిటి గురించి మళ్ళీ వస్తుంది ఎలిమెంట్స్లోంచి. ఓకేనా, కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు. ఆ ట్యాగ్స్ అన్నీ ప్రతి ట్యాగ్ మీకు మళ్ళీ వస్తాయి. ఇంకా మనకి బేసిక్ స్టార్ట్ అవ్వలేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఎలిమెంట్స్. ఓకేనా, కంగారు పడాల్సిన అవసరం లేదు. HTML పారాగ్రాఫ్స్ ఆర్ డిఫైన్డ్ విత్ పీ ట్యాగ్. ఆల్రెడీ మీకు చెప్తాను ఇందాకే. పారాగ్రాఫ్ అనేది మనకి పీ అంటే పారాగ్రాఫ్ అని అర్థం. ఓకేనా, పీ ఓపెన్ ట్యాగ్, ఇది పీ క్లోజ్ ట్యాగ్ ఖచ్చితంగా. దీని మధ్య పారాగ్రాఫ్ రాస్తాం. వీటి మధ్యలో ఏది రాసినా మొత్తం పారాగ్రాఫ్లో తీసుకుంటుంది. ఓకే, సో దీన్ని కూడా ట్రై టు యువర్ సెల్ఫ్ అన్నాడు. సో చూడండి, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ వచ్చింది, ఇది ఒక పారాగ్రాఫ్ అనమాట. 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి.
అంటే మీకు చిన్నది అయిపోవడం వల్ల అలా కనిపిస్తుంది. దీన్ని మనం ఈ టెక్స్ట్ కాపీ చేద్దాం ఉండండి. ఈ టెక్స్ట్ కాపీ చేసి పైన ఇక్కడ రాశాను. సో ఇది కూడా ఇక్కడ రాశాను, మళ్ళీ ఇక్కడ రాశాను. ఇప్పుడు చూడండి, రన్ చేస్తాను. ఇప్పుడు చూసారా ఈ పారాగ్రాఫ్ పెద్ద వచ్చిందా, ఇది ఎక్కువైంది కదా. ఇది ఒక పారాగ్రాఫ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఒక పారాగ్రాఫ్. ఓకేనా. సో ఇది. సో ఇప్పుడు మనకి గైస్ యాక్చువల్లీ మనకి ఇక్కడ ఈ రాసాం. దీని తర్వాత ఎందుకు బ్రేక్ ఎందుకు వచ్చిందో మనకి ఇక్కడ చెప్పండి. మామూలుగా అయితే బిఆర్ అనే ట్యాగ్ రాస్తాం, అప్పుడు మనకి బ్రేక్ అవుతుంది ఎప్పుడైనా. సో బిఆర్ అనే ట్యాగ్ రాయకుండానే మనకి బ్రేక్ ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైనా పారాగ్రాఫ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనం ఏమైనా రాసినవి మళ్ళీ దాని కిందకి వెళ్తాయి. ఓకేనా. పారాగ్రాఫ్ ఎప్పుడైనా అయ్యింది మనకి ఒక లైన్ మళ్ళీ స్పేస్ వచ్చింది చూడండి, ఇక్కడ ఒక లైన్ మళ్ళీ గ్యాప్ వచ్చి దాని కిందకి వెళ్ళింది. ఓకేనా. అది పారాగ్రాఫ్ ట్యాగ్ పెడితే మనకి ఆటోమేటిక్గా ఆ పారాగ్రాఫ్ ఎండ్ అయిపోతే ఓకే అక్కడితో అయిపోయి ఒక లైన్ స్పేస్ తీసుకొని దాని కిందన ఇంకో పారాగ్రాఫ్ అనేది స్టార్ట్ అయింది. అర్థమైంది కదా గైస్. ఇలా మనం ఎన్ని పారాగ్రాఫ్లు పెట్టినా అన్ని పారాగ్రాఫ్లు కంట్రోల్-C దీన్ని చేసి ఇక్కడ ఎంటర్ కొట్టి ఇక్కడ పెట్టి రన్ చేస్తే సో చూసారు కదా మనం ఎన్ని పెడితే ఎన్ని పారాగ్రాఫ్లు పెడితే అన్నీ వస్తూనే ఉంటాయి మనకి. ఓకేనా. స్పేస్ మట్టుగా ఒక లైన్ స్పేస్, అది గుర్తించుకోండి. పారాగ్రాఫ్కి ఆటోమేటిక్గా ఒక లైన్ స్పేస్ వచ్చి దాని కిందన పారాగ్రాఫ్ అని రాసింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ H1 రాద్దాం, H1. ఓకేనా. క్లోజ్ ట్యాగ్ కూడా రాయాలి మరి. H1 క్లోజ్ ట్యాగ్ క్లోజ్ H1 రాసండి. రాసి హలో శామ్ అని రాశాను. ఓకేనా. దీన్ని ఇక్కడ నా వెనకాల రాశాను గైస్, అది చూపిస్తాను. ఇక్కడ వస్తుంది చూడండి, ఇగో హలో శామ్. చూసారా ఇక్కడ 1 లైన్ గ్యాప్ వచ్చింది. H1 కూడా రాశాను కిందన పారాగ్రాఫ్ తర్వాత H1 ట్యాగ్ రాసి హలో శామ్ అని రాశాను H1లో. సో నాకు హెడ్డింగ్, ఇది హెడ్డింగ్ కదా, ఇది యాక్చువల్లీ హెడ్డింగ్ నాకు ఎక్కడ ఉండాలి, పైన ఉండాలి. దీన్ని తీసుకెళ్ళి నేను మళ్ళీ పైన పెట్టేస్తాను. కట్ చేసి ఇక్కడ బాడీలో ఇక్కడ పైన రాశాను. ఇప్పుడు రన్ చేశాను. హలో శామ్. ఇది ఒక పారాగ్రాఫ్ లాగా, సారీ ఇది ఒక హెడ్డింగ్ లాగా, ఇదంతా పారాగ్రాఫ్లు అయిపోయాయి. ఓకేనా. సో మనకి పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి చెప్తున్నాం. ఓకేనా. కంగారు పడద్దు. పారాగ్రాఫ్ ట్యాగ్కి ఎప్పుడు మనం P. ఓకేనా. హెడ్డింగ్కి H1 నుంచి H6 వరకు ఉంటాయి. ఓకే తెలుసు అంటే చిన్నవి అవుతాయి అలాగా. 6 అంటే చాలా చిన్నది. సో ఇప్పుడు లింక్స్ గైస్, ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. లింక్ ఇప్పుడు మనం మన వెబ్సైట్లో, ఇది మన వెబ్సైట్ ప్రస్తుతానికి, ఇంకేం డిజైనింగ్ ఏం అవ్వలేదు. ఇంకా మన వెబ్సైట్ ఇంకా ఈరోజే పడుతుందన్నమాట మెల్లిగా. ఓకేనా. సో ఎస్. ఓకేనా. గిరిసాయి, శామ్, దినేష్. ఓకే. సో లెట్స్ గో. అన్నా నమస్తే బ్రో. సో ఇప్పుడు మన వెబ్సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పారాగ్రాఫ్ ఉంది. ఓకే అంత బాగానే ఉంది. ఇక్కడ మనం మన వెబ్సైట్లో ఒక లింక్ మనకు కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హలో ఎవ్రీవన్ ప్లీజ్ సపోర్ట్ మీ అని చెప్పి నేను ఇక్కడ ఒక లింక్ నేను ఎక్కడ పారాగ్రాఫ్ లోపల ఇస్తున్నాను. పారాగ్రాఫ్ లోపల వచ్చు, మీరు సెపరేట్ పారాగ్రాఫ్ క్రింద కూడా వచ్చు, అది కూడా చెప్తాను. నేను ఇక్కడ ఇచ్చాను సపోర్ట్ మీ అని చెప్పి. నేను ఇక్కడ ఏ అనేది లింక్కి. ఓకేనా. ఏ అనేది దేనికి గైస్, లింక్ అనమాట. ఇక క్లోజ్ ట్యాగ్ ఏ కూడా రాశాను. ఇప్పుడు మనం ఇక్కడ లింక్ తెస్తాము. ఏ స్పేస్ అని చెప్పి ఏ స్పేస్ హెచ్ఆర్ఎఫ్ దాని గురించి కూడా మీకు అబ్రివేషన్ వస్తుంది, కంగారు పడద్దు. హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు అని మెన్షన్ చేయాలి. ఓకేనా. దీని హెచ్ఆర్ఎఫ్ అంటే దానికి ఒక అర్థం ఉంటుంది, అది కూడా చెప్తాను. ప్రస్తుతానికి మనం లింక్ డిస్ప్లే చేయాలంటే ఏలోనే గైస్, ఏ ట్యాగ్ రాసి ఏలోనే రాస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇచ్చి ఇక్కడ మనం హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక వెబ్సైట్ లింక్, ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైటే లింక్ ఇచ్చేద్దాం, మన తెలుగు గేమర్ వరల్డ్ అని చెప్పి. నాకు నా వెబ్సైట్ లింక్ నేను కాపీ చేశాను, యూట్యూబ్ది. కాపీ చేసి ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ http://www.youtube.com/telugugamerworld ఇది లింక్ ఇచ్చాను. ఓకేనా. జాగ్రత్త అంటున్నారు కదా గైస్. లింక్ ఇచ్చి ఇక్కడ పేరు రాయాలి గైస్. ఈ మధ్యలో ఏకి అండర్ ట్యాగ్ ఉంది కదా, ఏకి దీనికి మధ్యలో మనం ఏ పేరు రాస్తే ఆ పేరు. ఒకవేళ పేరు ఏది రాయలేదు అనుకోండి, లింక్ కనబడదు మనకి. అక్కడ ఏదో ఒక లెటర్ అయినా ఉండాలి. సో ఇప్పుడు క్లిక్ ఆన్ మై
క్లిక్ ఫర్ మీట్ మీ అని చెప్పి నేను ఏదో పేరు ఇచ్చాను. అంటే నాకు ఇక్కడ ఇది ఏదైతే ఉందో హెచ్టిటిపి ఈ లింక్ పేరు కనబడదు, ఇక్కడ ఇది కనిపిస్తుంది పేరు. ఆ లింక్ పేరు ఏం కనిపిస్తుంది, ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో ఏ ట్యాగ్లో మధ్యలోని ఇక్కడ ఏది వస్తుందో అది కనిపిస్తుంది. దాని మీద మనకి కర్సర్ వెళ్తే ఆ లింక్ ఇది ఓపెన్ అవుతుంది. అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు చూడండి, ఏ అనేది దేనికి లింకులు మాట, లింక్. ఇప్పుడు మన వెబ్సైట్కి వెళ్ళిపోయాను, చూడండి గైస్. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నాను, అది ఇక్కడ చూసారు కనిపించిందా, క్లిక్ ఫర్ మీట్ మీ అని వచ్చింది. ఓకేనా? నేను జూమ్ ఇన్ చేస్తున్నాను చూడండి, జూమ్ ఇన్. క్లిక్ ఫర్ మీట్ మీ అన్న దగ్గర మనకి ఏ లింక్ ఇది. ఓకేనా? ఏ కదా అన్నా బ్రో, మళ్ళీ రూమా సాయి చెప్తాను. ఫస్ట్ ఇది ఒకసారి చూడు. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను చూడండి. ఇప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయింది, నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోయింది. చూసారు గైస్, డైరెక్ట్గా మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోయింది. అలాగా ఇప్పుడు చూడండి, క్లిక్ చేశాను, ఓపెన్ అవుతుంది. చూసారా, యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోయింది. అంతే. ఈ వెబ్సైట్లో లింకులు అయితే ఈ విధంగా ఇచ్చుకుంటాం మనం. అర్థమైంది కదా గైస్ మీకు? ఇప్పుడు లింక్కి మళ్ళీ అడుగుతాను క్వశ్చన్, లింక్ ఇవ్వాలంటే మనకి ఏ ట్యాగ్ ఇవ్వాలి, ఏ అనే ట్యాగ్లో ఇవ్వాలి. మనం ఏం ట్యాగ్ లోపల రాసింది ఇది వెబ్సైట్ లింక్ ఎక్కడ ఇస్తాం, ఏ రాసిన తర్వాత చూడండి మళ్ళీ చూపిస్తాను. వెబ్సైట్ లింక్ ఇవ్వాలంటే మనకి యాక్చువల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెబ్సైట్ లింక్ కదా, ఏ పక్కన స్పేస్ ఉంచి హెచ్ఆర్ఎఫ్. ఓకేనా? ఏ పక్కన స్పేస్ ఉంచి హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు అని ఇచ్చి మన వెబ్సైట్ లింక్, మీరు ఏదైనా ఫేస్బుక్ లింక్ అయితే ఏ లింక్ వేస్తే అది ఇక్కడ ఏ లింక్ వేస్తే ఆ లింక్ అక్కడ ఓపెన్ అవుతుంది. క్లిక్ ఫర్ మీట్ మీ అని చెప్పి నేను ఇంకోటి ఏదో వెబ్సైట్ ఇచ్చాను అనుకోండి, అదే ఓపెన్ అవుతుంది. ఏ లింక్ వేస్తే మనకు అదే ఓపెన్ అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? అంతే గైస్, వెరీ సింపుల్ మాట. మీకు ఇంకా ముందుకు వెళ్తున్న కొలిది ఇట్లా కలర్స్ అప్లై చేయడాలు అవన్నీ చూస్తే మీరు వావ్ సూపర్ అనుకుంటారు మాట. మీకు ఈజీగా అర్థమైపోతుంటాయి ఎలాగా. ఓకేనా? ఇప్పుడు ఇదే చెప్తాడు చూడండి, HTML లింక్స్ ఆర్ డిఫైన్డ్ విత్ ఏ ట్యాగ్. చూసారు కదా, లింక్స్ ట్యాగ్ పేరేంటి ఏ. ఓకేనా? అది గుర్తించుకోండి. ఇప్పుడు ఈ హెచ్ఆర్ఎఫ్ ఇగో ఎక్కడ ఈడు కూడా ఇచ్చాడు చూడండి, సేమ్. చూసారు కదా, ఈ విధంగా మనం రాసాం కదా. ఇప్పుడు ఏ ట్యాగ్ లోపల ఇది రాసాడు, ఇగో ఇది అండర్ ట్యాగ్, ఏకి అండర్ ట్యాగ్. ఇదంతా ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది ఏలో, ఇదంతా తీసేస్తే ఓన్లీ ఏ ఉంటుంది అక్కడ. అంతే కదా? ఏ స్పేస్ HR అంటే రెఫరెన్స్. ఓకేనా? HR అంటే రెఫరెన్స్, అదే వస్తుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆడిది ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూసారు లింక్ వచ్చింది, పైన ఆడి HTML ఏది రాశాడు, ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. దాని కింద మనం ఎక్కడ ఇచ్చాం, పారాగ్రాఫ్ లోపల ఇచ్చాం. చూసారా, వీడి పారాగ్రాఫ్ లోపల బయటకి వెనకాల ఇచ్చాడు. ఇప్పుడు మనం కూడా మన పేజీలోని సేమ్ ఇదే లింక్ మళ్ళీ ఏ స్పేస్ ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ వరకు దీన్ని కాపీ చేసి ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్కి వచ్చి లెఫ్ట్కి రా, ఇక్కడ పారాగ్రాఫ్ కిందన నేను ఇస్తున్నాను ఏ ట్యాగ్ మళ్ళీ. ఓకే, డాట్ తీసాను బ్రో, డాట్ గట్ట పెట్టకండి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ సపరేట్గా లింక్ ఇచ్చాను. ఇక్కడ అదే లింక్ సేమ్ పేరు మారుస్తున్నా. దిస్ ఈజ్ విజిట్ మై యూట్యూబ్ ఛానల్. నేను గైస్ మనం ఎప్పుడైనా ఆడియన్స్కి ప్రతిదీ క్లియర్గా ఇవ్వాలి. అంటే ఇది యూట్యూబ్ ఛానల్ అని వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకేనా? ఓకే, ఇలా రాశారు మీరు మీ వెబ్సైట్లో, ఇలా రాశారంటే విజిట్ మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పి దాని మీద లింక్ ఏంటి ఇచ్చాను, నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇక్కడ రెఫరెన్స్ అని చెప్పి. ఇప్పుడు మనకి మన వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ చూసారు పారాగ్రాఫ్ తర్వాత మళ్ళీ ఇక్కడ లింక్ క్రియేట్ అయింది కదా, విజిట్ మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను. అంటే ఓకే ఈ బ్రోది విజిట్ ఇక్కడ ఈ ఛానల్ ఇది క్లిక్ చేస్తే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోకి ఇలాగా వెళ్ళిపోతున్నాం మనం. ఓకేనా? చూసారు కదా, అంతే. ఇప్పుడు వీళ్ళు కూడా ఇచ్చారు, లింక్ ఇచ్చారు వీళ్ళు పక్కన, ఈ కిందన ఎక్కడ ఇందాక ఇచ్చారు వీళ్ళు ఈ వెబ్ పేజ్లో విజిట్ వీళ్ళు వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్ లింక్ పక్కన ఇచ్చారు ఇందాక. ఓకేనా? అలాగా ఎలాగ వెళ్ళిపోతున్నాం అంటే అలాగే వెళ్తాం లింక్స్. ఓకేనా? అర్థమైంది కదా? అంతే కదా, చాలా సింపుల్. ఓకేనా? సింపుల్ లింక్స్ అయిపోయింది. ఇప్పుడు ద లింక్ డెస్టినేషన్ ఈ స్పెసిఫైడ్ ఇన్ ద HRF అట్రిబ్యూట్. ఓకేనా? అదే చెప్పాను కదా, ఈ లింక్ డెస్టినేషన్ అనేది మనం దేంతో స్పెసిఫైడ్ చేస్తాం, HREF. ఓకే, HREF
హెచ్ఆర్ఈఎఫ్ అనే దాంతో మనం ఇది డెస్టినేషన్, మన లింక్ డెస్టినేషన్ అనేది దేంతోని స్పెసిఫైడ్ చేస్తాం, స్పెసిఫైడ్ ఇన్ ద హెచ్ఆర్ఎఫ్ అనే యాట్రిబ్యూట్ మాట. ఇది యాట్రిబ్యూట్ అంటాం. ఓకే, యాట్రిబ్యూట్ అనే దాంతో యాట్రిబ్యూట్స్ ఆర్ యూస్ టు ప్రొవైడ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. మనది ఏ అనేది ఎలిమెంట్స్ కదా, ట్యాగ్లో ఉన్న ఏ అనేది ఎలిమెంట్. ఈ ఎలిమెంట్స్కి మనకి ఏమొస్తుంది, ఈ అబౌట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వీటికి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే మాట ఇవి. ఓకేనా, యాట్రిబ్యూట్స్ ఆర్ యూస్ టు ప్రొవైడ్ ఎడిషనల్ ఓకేనా ఇన్ఫర్మేషన్ అబౌట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి ఇంకొంచెం ఎడిషనల్గా ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా, ప్రొవైడ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హెచ్టిఎంఎల్ అంతే. ఓకేనా, వీటిని ఏమంటారు, యాట్రిబ్యూట్స్. ఓకేనా, యాట్రిబ్యూట్స్ ఆర్ యూస్ టు ప్రొవైడ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. ఓకేనా, అంతే. సో యూ విల్ లర్న్ మోర్ అబౌట్ యాట్రిబ్యూట్స్ ఇన్ ఎ లాటర్. ఇవన్నీ మీరు కంగారు పడిపోద్దు, వీళ్ళన్నీ కూడా మీకు స్పెషల్గా వస్తుంది. ఇది బేసిక్లో జస్ట్ చెప్తున్నాడు అనమాట ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకేనా, ఇంకా లర్న్ చేస్తారు, అవన్నీ ట్యాగ్స్ మళ్ళీ వస్తాయి, కంగారు పడద్దు. అలాగే గైస్ మీరు హెచ్టిఎంఎల్ ఇమేజ్ కూడా మనం ఈజీ పెట్టవచ్చు మన వెబ్సైట్లో. ఓకేనా అన్న, మన కోడింగ్ ట్యూటోరియల్ నాకు టైం ఉన్నంత చెప్తాను బ్రో. ఓకేనా, మీకు రోజు క్లాస్ ఒక 1 అవర్ది. సో గైస్ ఇప్పుడు చూడండి, హెచ్టిఎంఎల్ ఇమేజ్. ఇప్పుడు మీరు మీ ఫోటోలు పెట్టాలి, మీ మొబైల్లో ఉన్న ఫోటోలు కానీ, లేదంటే మీ వెబ్సైట్లో మీ ప్రొఫైల్ ఫోటో కానీ, లేదంటే ఇంకేమైనా ఇమేజెస్, ఒక లెసన్స్ ఉంటాయి, ఏవో లెసన్స్, ఆ లెసన్స్ సంబంధించిన ఇమేజెస్, లేదంటే ఒక మూవీ రాశారు మీ వెబ్సైట్లో, పలానా ఒక మూవీ, దాని స్టోరీ, దానికి ఏవో ఇమేజ్లు ఇద్దాం అనుకున్నారు. ఓకేనా, అప్పుడు ఇమేజ్ కూడా మనం యాడ్ చేయాలి కదా, మీకు సంబంధించిన స్టోరీ ఏది రాశారు దానికి తగినట్టు ఇమేజ్ కూడా ఇచ్చారనుకోండి, అలా ఎవరైనా చదివినప్పుడు మీకు ఇంకా మీ వెబ్సైట్ని ఇంకా బాగా చూస్తారు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇమేజ్ కూడా ఎలాగ యాడ్ చేయాలి, ఇమేజ్, ఇవన్నీ గైస్ మీరు కంగారు పడిపోద్ది. ఇవి అందుకే చెప్పాడు స్టార్టింగ్లో, ఈ ట్యాగ్లు అన్నిటికీ సపరేట్గా ఇక్కడ వస్తాయి మనకి. ఇప్పుడు జస్ట్ మీకు ముందే ఇక్కడ ఇంట్రడక్షన్లో చెప్పేస్తున్నాడు అన్నమాట బేసిక్లో. ఓకేనా, ఇవన్నీ మళ్ళీ వస్తాయి మీకు, మీరు ఇప్పుడు గుర్తించుకుంటే తర్వాత చెప్పినప్పుడు నేను ఇది ఆల్రెడీ విన్నానని మీకు గుర్తొచ్చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఇమేజ్ చూడండి, చాలా ఇంట్రెస్ట్, సూపర్. హెచ్టిఎంఎల్ ఇమేజ్ సార్, ఇప్పుడు మీరు గైస్ మీ వెబ్సైట్లో మీరు ఏం పెట్టబోతున్నారు, ఇమేజెస్ పెట్టబోతున్నారు. ఓకేనా, డిఫైన్డ్ విత్ ఇమేజ్కి ఐఎంజీ ట్యాగ్, ఐఎంజీ స్పెల్లింగ్ తేటి, ఐఎం ఇమేజ్, ఐఎంఏజీ అని వస్తుంది కదా, షార్ట్ కట్ ఐఎంజీ ట్యాగ్ అంటే ఇమేజ్. ఓకేనా, ఐఎంజీ ట్యాగ్ అని యూజ్ చేస్తామన్నమాట ఇమేజ్కి. ఏ ట్యాగ్, ఇమేజ్. అలాగే ద సోర్స్ ఫైల్, ఇమేజ్లోని మళ్ళీ మనం ఎస్ఆర్సి అనేది ఇంకొక యాట్రిబ్యూట్ అన్నమాట. ఓకేనా, ఎస్ఆర్సి అనేది సోర్స్ ఫైల్. ఓకేనా, ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది ఆల్ట్. అలాగే మనం ఇమేజ్కి ఇప్పుడు మీకు సైజు విడ్త్ ఇవ్వలేదు అనుకోండి, ఆ ఇమేజ్ పెద్దది వచ్చేసి మీ వెబ్సైట్ అంతా చండాలం అయిపోద్ది. మీకు దానికి ఇమేజ్ అంతా మీ వెబ్సైట్లో ఇమేజ్ విడ్త్ అంత ఉండాలి, హైట్ అంత ఉండాలి, మీకు నచ్చినట్టుగా ఇచ్చుకోవచ్చు. ఎంత సైజు కావాలి ఇమేజ్, ఎంత సైజు కావాలా, ఎంత సైజు కావాలి మీ ఇష్టం. ఓకేనా, దానికి విడ్త్, హైట్ అనే యాట్రిబ్యూట్స్ కూడా మనం యూజ్ చేస్తాం. ఓకేనా, సోర్స్ అనేది ఇప్పుడు ఎందాక లింక్కి ఏమి ఇచ్చాం మనం, హెచ్ఆర్ఎఫ్ అని ఇచ్చాం, లింక్కి ఏమి ఇచ్చాం మనం, హెచ్ఆర్ఎఫ్ అని ఇచ్చాం, అంతేనా. లింక్కి డెస్టినేషన్ స్పెసిఫైడ్, ఇక్కడ ఇమేజ్కి స్పెసిఫైడ్ ఏంటి, సోర్స్, ఎస్ఆర్సి అంటే సోర్స్ అనమాట. ఓకే, ఇది ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది అంటే ఆల్ట్ అని ఇచ్చాం కదా. ఆల్ట్ అంటే మీరు జస్ట్ ఆ ఇమేజ్కి పేరు ఏదో ఒక పేరు రాసుకుంటారు మామూలుగా, జస్ట్ మీకు నచ్చిన పేరు రాసుకోవచ్చు ఆల్ట్ అని చెప్పి, అది కూడా ఇక్కడ వస్తుంది. మీరు గైస్ వీటి గురించి కంగారు పడిపోకండి, ఇప్పుడు జస్ట్ మామూలుగా వినండి, మీకు సపరేట్గా మళ్ళీ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రైట్ యువర్ సెల్ఫ్ కొట్టాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్లో ఇది ఒక ఇమేజ్ వచ్చింది గైస్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ వెబ్సైట్లో ఇమేజ్ అయితే వచ్చింది కదా. సో లెట్స్ గో. అన్న, ఇమేజ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ దెన్ ఆల్ట్. ఎస్, కరెక్టే, అది చెప్తాం. అవన్నీ ముందే మనం చెప్తాం అనుకో మన వాళ్ళకి అర్థం అవ్వదు, అందుకే కొంచెం చెప్దాం. ఓకేనా, ఒకేసారి చెప్తే ఇలా డైరెక్ట్ ఇలా చూపించి చెప్తే అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి గైస్, మీకు ఇది మనం హెడ్డింగ్ అని తెలుసు, తర్వాత పారాగ్రాఫ్ వచ్చిందని మీకు ముందే తెలుసు కదా, రాశారని. దాని తర్వాత ఇమేజ్, లింక్ అయితే లేదు ఇక్కడ, లింక్ లేకుండా
లింక్ మీరు పెట్టాలంటే ఇక్కడ ఏ ట్యాగ్ యూస్ చేయాలి, ఏ అనే ట్యాగ్ యూస్ చేస్తే మీకు లింక్ వచ్చేది అంతేనా. ఇప్పుడు నేను రన్ చేశాను, ఇక చూసారా ఇక్కడికి వస్తుందా లింక్, ఓకేనా, లింక్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇది మళ్ళీ తీసేద్దాం, Ctrl+Z రన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇమేజ్ చూడండి గైస్, ఇమేజ్కి IMG, ఓకేనా గైస్. ఇమేజ్ అనేది మనకి దీనికి ఎండ్ ట్యాగ్ అలాంటిది ఏం అవసరం లేదు, ఓకేనా. ఇమేజ్ చూడండి IMG అనే దానికి ఇక్కడ ఎండ్ ట్యాగ్ ఇచ్చాడా, ఇవ్వలేదు, ఓకేనా. ఇమేజ్కి జస్ట్ మనం IMG అని పెట్టేసి దీంట్లో లోపల ఇదంతా రాసుకోవడమే, ఓకేనా. SRC అంటే సోర్స్, ఎక్కడ ఉంది W3, ఆ ఇమేజ్ పేరు ఎగ్జాక్ట్గా రాయాలి. ఇందులో ఒక్క స్పెల్లింగ్ ఒక్క లెటర్ మర్చిపోయినా మీకు మనకి ఇమేజ్ డిస్ప్లే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ W3 తీస్తాను ఇక్కడ, ఓకేనా. W3 తీస్తాం కదా మనం, కనిపిస్తుంది కదా గైస్, 3 తీస్తాను. ఇది మళ్ళీ వస్తుంది అక్కడ, ఇక్కడ సోర్స్లో ఎక్కడ తీస్తాను కదా, కనిపించింది కదా నా పైన. జూమ్ ఇన్ చేయాలా, ఇక జూమ్ ఇన్ చేసాను చూడండి, కనిపిస్తుందా బ్రో. అది మళ్ళీ ఇది అయిపోయిందా, సరే పైకి వెళ్ళిపోదాం. ఓకే, W3 తీస్తాను, రన్ చేస్తున్నాను. ఏది ఇమేజ్ పోయింది, ఇమేజ్ పోయి మనకి ఏం డిస్ప్లే అయింది గైస్, w3schools.com అని డిస్ప్లే అయింది చూసారా. అంటే ఇక్కడ ఎలా డిస్ప్లే అయిందంటే మనకి మీరు వెబ్సైట్లో మనకు ఒక్కోసారి నెట్ స్లోగా ఉన్న ఇమేజ్ లోడ్ అవ్వకపోతే, ఆ నెట్ స్లోగా ఉండి ఇమేజెస్ లోడ్ అవ్వలేనప్పుడు మనకి పేర్లు కనిపిస్తాయి అంతే కదా. ఆ పేరే ఇక ఇక్కడ ఆల్ట్లో రాయాలి, ఆల్ట్ అనే దాంట్లో మనం పేరు ఇవ్వాలన్నమాట, ఓకేనా. మీరు ఆ పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం, ఇదే పేరు ఇవ్వాలని లేదు, ఓకేనా. ఇది మీరు జస్ట్ మీరు ఇక్కడ ఏ పేరు వస్తే అక్కడ ఇమేజ్ లేదనుకో, రాంగ్ పడింది అనుకో ఇమేజ్, ఒకవేళ ఆ ఇమేజ్ మన డేటాబేస్ నుంచి పోయినా, లేదంటే మన లోకల్ కంప్యూటర్లో కూడా ఇమేజ్ మనం లోకల్కి ఇచ్చుకున్నప్పుడు ఇమేజ్ లేదనుకోండి, ఇమేజ్ లేకపోయినా అదే వస్తుంది. ఇమేజ్ స్పెల్లింగ్ రాంగ్ కొట్టినా సరే ఇక్కడ మనం ఏ పేరు రాస్తాం ఆటోమేటిక్ జస్ట్ పేరు అవుట్ డిస్ప్లే అవుతుంది, ఇమేజ్ రాకపోవచ్చు. W3schools అని ఉంటుంది, ఇప్పుడు .com అని ఉండదు, ఎందుకంటే నేను ఆల్ట్లో ఇక్కడ ఆ పేరు రాశాను చూసారా, W3schools అని వచ్చింది, ఓకేనా. అన్నా సూపర్ ఎక్సలెంట్ అంట, థ్యాంక్ యూ అన్నా, వచ్చే మరి జాగ్రత్త అనండి, ఓకేనా. అర్థమైంది కదా గైస్, చూసారా, అది ఈ ఆల్ట్ దానికి యూజ్ అవుతుంది గైస్. సో గుర్తుంచుకోండి, ఫస్ట్ మనం ఇమేజ్ సోర్స్, SRC అంటే సోర్స్, ఆ ఇమేజ్ ఫైల్ పేరు కరెక్ట్గా రావాలి. W3schools.jpg అనే ఫైలు వాడి సర్వర్లో ఉంది. సో ఇప్పుడు రన్ చేద్దాం, చూసారా ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే అయిపోయింది అనుకోండి, కరెక్ట్ ఇమేజ్ ఉంది, ఇమేజ్ పేరు కరెక్ట్గా ఉంది, ఆ రెండు ఉంటే ఇక్కడ ఖచ్చితంగా ఇమేజ్ వచ్చేది. ఆ రెండిట్లో ఏది కరెక్ట్గా లేకపోయినా ఇమేజ్ రాదు. రాకుండా ఇక్కడ మళ్ళీ మనం స్పేస్ వేస్తాం, ఒకవేళ ఇమేజ్ రాకపోతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీస్తాను అనుకో పూర్తిగా, ఆల్ట్ అనే ట్యాగ్ గైస్, ఈ ఆల్ట్ ఈక్వల్ టు అని చెప్పి చూడండి, 2 సెమీకోలన్, ఈ కాలన్ ఇవేమంటారు డబుల్ కోట్స్ మధ్యలో మనం రాయాలి పేరు. ఒకవేళ మనం ఇది తీస్తాం అనుకో, ఇది తీసేసి, ఓకేనా, ఈ స్పెల్లింగ్ కూడా రాంగ్ కొట్టి W3 తీసేసి రన్ చేసాం అనుకోండి, మనకేమొచ్చింది, ఆ ఇమేజ్ సింబల్ వచ్చింది కానీ పేరు రాలేదు చూసారా. ఆల్ట్ అనే పేరు, ఇక్కడ విత్ హైట్ మళ్ళీ వచ్చింది గో, విత్ హైట్ మళ్ళీ మెన్షన్ అయింది. విత్ హైట్ తీసేస్తా, ఒకవేళ అక్కడ విత్ హైట్ కూడా ఇచ్చారు, విత్ 104, హైట్ 142, ఓకేనా. విత్ అంటే ఇది 104 విత్ వచ్చింది. నేను విత్ ఇప్పుడు పెంచేస్తాను చూడండి, విత్ 150 చూసారా, పెరిగిందా విత్. ఇది ఇమేజ్ ఎంత సైజులో రావాలి, ఇమేజ్ లేదు కాబట్టి డిస్ప్లే అవ్వలేదు, రాంగ్ కొట్టాం స్పెల్లింగ్. ఇప్పుడు పేరు కూడా ఎందుకు రాలేదు, మనం ఆల్ట్ అనే పేరు ఉంచితే ఇక్కడ ఇమేజ్ రాసి, ఇమేజ్ ఫైల్ పేరు కూడా రాసి స్పేస్ ఇచ్చి ALT ఈక్వల్ టు పెట్టి ఈ డబల్ కోట్స్ మధ్యలో మనం ఒక పేరు రాసాలన్నమాట, W3SC స్కూల్ లోగో అని పెట్టాను నేను. ఇప్పుడు డాట్ లోగో ఏదో సంథింగ్ ఇలా పెట్టాం, రన్ కొట్టాను చూడండి. పేరు రాస్తే మట్టుగా ఇమేజ్ సైజు విత్ కనబడలే, పేరు రాసాం కాబట్టి అది ఇక్కడ స్పేస్ ఇంకా తీసుకోలే చూడండి. మామూలుగా ఒకవేళ పేరు లేదనుకోండి, అది ఇక్కడ మొత్తం స్పేస్ కూడా తీసేసుకుంటుంది, ఇమేజ్ లేకపోయినా స్పేస్ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు స్పేస్ తీసుకోలేదు చూసారు కదా. ఎస్ అగైన్ టుమారో ఉండొచ్చు మ్యాక్సిమం అన్న.
సాయి బ్రో డౌట్ క్లియర్ చేయ కదా ప్లీజ్. బస్ మల్టీప్లేయరా? ఇప్పుడు కాదు, ఇప్పుడు క్లాస్ అవుతుంది బ్రో. క్లాస్లో ఎవరిని అడుగుతాయి, క్లాస్లో డౌట్ ఉంటే అడుగు. ఓకేనా? హెచ్టిఎంఎల్ అర్థమైంది కదా గైస్ మీకు? ఇవన్నీ మీరు కంగారు ఏం పడిపోవాల్సిన లేదు. ఓకే, నీ జస్ట్ మీకు మళ్ళీ ఈ ఇమేజెస్ గురించి మళ్ళీ వస్తుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ గైస్ ఇప్పుడు ఓకే, మనం ఫోల్డర్ అయితే క్రియేట్ చేసాం కదా. మన వెబ్సైట్ ఫోల్డర్ index.html పెట్టుకున్నాం కదా. మన వెబ్సైట్ ఏది? ఇదే మన వెబ్సైట్. ఇప్పుడు నేను ఒక చిన్న ఇమేజ్ పెట్టుకుందాం మన వెబ్సైట్లో. మీరేం లేదు, మీరు జస్ట్ అయితే ఇదంతా ఇలా కాపీ చేసేసుకోండి. మీకు తెలియకపోతే కాపీ చేసుకొని మీ వెబ్సైట్లో పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ చేసాను. మళ్ళీ మీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని, ఓకేనా, ఇక్కడ ఈ లింక్ అవసరం లేదా ఇక్కడ, సరే ఆ లింక్ అలాగ వదిలేద్దాం, దాని కింద పెడదాం. పేస్ట్, కాపీ పేస్ట్ ఇమేజ్ ట్యాగ్ అయితే ఇక్కడ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సేవ్ చేస్తాను. ఇప్పుడు మన వెబ్సైట్లో మనకు వస్తుందా? రీఫ్రెష్ చేస్తున్నాను చూడండి. రాలే, ఏమొచ్చింది? w3schools.logo ఆల్ట్లో ఏమొస్తామో అదే వచ్చింది, బట్ ఇమేజ్ లేదు. ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు గైస్ మన దాంట్లో ఏదో ఒక ఇమేజ్ పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ ఏమున్నాయి మన దగ్గర? ఓకే, ఏదో ఒక మన బస్ ఇమేజ్ ఏదో ఒకటి పెడదాం. ఎక్కడున్నాయి? హెచ్లో డెస్క్టాప్ ఫైల్స్, హీరో ట్రక్ సిమ్యులేటర్ 2 ఏదో ఇమేజ్, ETS 2 థమ్స్ పెడదాం. హీరో ట్రక్ సిమ్యులేటర్ 2 ఇక్కడ ఒక బస్సు ఏదో లాగుదాం. ఒక తమ్ముడేలు ఉంటాయా? ఓకే సరే, ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో ఒక ఇమేజ్ పెడదాం. ఓకే, ఒక ఇమేజ్, ఇంకో ఇమేజ్ కూడా పెట్టుకుంటాను నేను. ఇంకో ఇమేజ్ వచ్చేసరికి ఏదో ఒక ఇమేజ్లు వేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినవి. ఓకే, ఇదొక ఇమేజ్. ఓకేనా? 2 ఇమేజ్లు వేసాను గైస్. అంటే ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి మన సర్వర్లో మన లోకల్లో ఉన్నట్టుగా. ఓకేనా? ఈ ఇమేజ్లు వేసాను. ఇప్పుడు నాకు ఏపీ బస్ 1 ఈ ఇమేజ్ పేరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇమేజ్ ఉంది. ఇమేజ్ ఏంటిది? ఓకే, ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ ఉంది, ఆవులు, పల్లెవేలు కానీ పెడదాం ఆ ఇమేజ్ పేరు. ఓకే, బస్ అని పెడదాం, bus.jpg అన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్స్ సో మచ్. ఇప్పుడు ఈ bus.jpg మనం ఇక్కడ ఇచ్చేద్దాం పేరు. ఓకేనా? ఎక్కడ ఇవ్వాలి? సోర్స్ ఇది బస్సు సేమ్, లేదంటే అక్కడే ఉన్నది మొత్తం కాపీ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒక్కొక్కసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చేస్తాయి. స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది అనుకోండి మళ్ళీ మీకు రాదన్నమాట. సో అందుకే మనం ఏం చేయాలంటే పూర్తిగా అక్కడ ఏది ఉందో సేమ్ ఇదంతా ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. దాని మీద మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అప్పుడు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని Ctrl+C ఇక్కడికి వెళ్ళి, సో ఈ సోర్స్ అనే ఉంది కదా, సోర్స్ దగ్గర ఆ పేరు ఇచ్చండి. Ctrl+V bus.jpg ఆల్ట్. ఒకవేళ డిస్ప్లే అవ్వకపోతే ఇక్కడ పల్లె వెలుగు బస్సు అని ఇచ్చాను. మిస్ లేదంటే మిస్ అని అవసరం లేదు. సరే అలా ఇచ్చేద్దాం. పల్లెవేలు బస్సు అని పెట్టాను. విడ్త్ కూడా ఉంది అండ్ హైట్ కూడా ఇక్కడ ఉన్నది. విడ్త్ హైట్ కూడా మెన్షన్ చేస్తాం. ఇప్పుడు సేవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి గైస్ మన వెబ్ పేజ్లో టెడా ఈ విత్ ఆడ అంత ఇచ్చాడు, హైట్ కూడా అంత ఇచ్చాడు, అంతే వచ్చింది. ఇప్పుడు నాకు విత్ హైట్ పెద్దది కావాలి. విత్ కొంచెం పెద్దది పెంచుకుందాం, హైట్ కొంచెం పెంచుకుందాం. ఓకేనా అన్నా? నమస్తే అన్న, నమస్తే. ఓకే, సో ఇప్పుడు చూడండి గైస్ మనం విత్ పెంచుకుందాం. విత్ కొంచెం పెద్ద చేద్దాం. విత్ వచ్చేసరికి ఒక 300 ఇచ్చాను. హైట్ వచ్చేసరికి 200 ఇస్తున్నాను. ఓకే, 200 హైట్, విత్, సేవ్. ఇప్పుడు చూడండి గైస్ రీఫ్రెష్, అది కొంచెం పెద్ద అయింది కదా, కనిపించింది కదా. సో మనకి మన వెబ్ పేజ్లో మీరు ఎంత ఇమేజ్ డిస్ప్లే చేసుకోవాలనుకుంటే అంత డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చాం. మళ్ళీ మన దాంట్లో ఇంకొక ఇమేజ్ కూడా ఉంది కదా, ఆ ఇమేజ్ కూడా వేసుకోండి, పేరు రాసుకొని. సేమ్ ఇక్కడ ఇది ఎలా కాపీ చేయండి చెప్తాను. Ctrl+C ఎంటర్ చేసి మళ్ళీ ఇంకో ఇమేజ్ ట్యాగ్ ఇచ్చి మీ దాంట్లో ఇంకో ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ పేరు ఇవ్వండి. ఇక్కడ ఏపీ బస్ 1 అని ఉంది, అది మొత్తం కాపీ చేసేయండి. చేసి ఇక్కడ సోర్స్లో ఇవ్వాలి ఆ పేరు, ఏపీ bus1.jpg.
ఇక్కడ వచ్చేసరికి బస్సు. ఇప్పుడు సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో ఇమేజ్ కూడా ఇచ్చాను కదా ఇప్పుడు అక్కడ, అది కూడా వస్తుంది. అది చూడండి గైస్. గైస్ మరి మొత్తానికి మన వెబ్సైట్ అయితే మెల్లిమెల్లి క్రియేట్ అయిపోద్ది. అలా మీరు చేసుకోవాలనుకుని మీరు ఆలోచించుకొని మీరు లెర్న్ చేసుకున్నప్పుడే మీరు ఇది ప్రాక్టికల్ గైస్. మీకు ఒక పక్కన లెర్నింగ్ అయిపోతుంది, ఒక పక్కన ప్రాక్టికల్ కూడా అయిపోతుంది. ఓకేనా, ఇది చూసుకోండి. అందుకే మనకి టైం కూడా కొంచెం టేకింగ్ తీసుకున్నా పర్వాలేదు, పూర్తిగా స్కిప్ చేయకుండా అలా వినుకోండి. వింటే మంచిదే, ఎంత బాగా వింటారో అంత బాగా వస్తుంది. ఓకేనా, సింపుల్. చూసారా, మీరు చేస్తారు. ఇంకేంటి, మీకు వెబ్సైట్లో పేర్లు రాస్తారు, లింక్స్ పెట్టడం వస్తుంది, డిజైనింగ్ అవన్నీ వస్తాయి, కంగారు పడకండి, అప్పుడే కాదు. ఓకేనా, సో నెక్స్ట్ ఈ 2 ఇమేజ్లు కూడా పెట్టడం వస్తుంది. ఓకేనా, సింపుల్. చూసారు గైస్, మీరు మీ అంతటా మీరే చేసుకోవచ్చు. సో ఇదనమాట, ఇమేజెస్ పెట్టడం వచ్చింది కదా. ఇమేజ్కి మనం ఇవ్వాలి ఐఎంజీ అని ట్యాగ్ ఇచ్చి, సోర్స్ ఎస్ఆర్సి అని ఇచ్చి మనం, ఓకేనా, మన ఇమేజ్ పేరు రాయాలి ఈ డబుల్ కోట్స్లో. తర్వాత అది అయిపోయిన తర్వాత ఆల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏపీ బస్సు 1 అనేది ఉంది, 1 తీస్తాను అనుకోండి, అక్కడ ఏంటొస్తుంది గైస్, అక్కడ ఇమేజ్ పేరు రాంగ్. ఏపీ బస్సు 1 కదా పేరు, ఆ పేరు లేదు, పేరు మారిపోయింది అన్నమాట. ఇప్పుడు రీఫ్రెష్ చేశాను అనుకో, ఏది ఇంకో ఇమేజ్ పోయింది. అయ్యా నా ఇమేజ్ పోయింది అనుకొని చూస్తే ఇక్కడ ఏదో ఉంది, బట్ బస్ అనే ఉంది. అంటే మన ఆల్ట్లో బస్ మాత్రం ఇచ్చాం. ఇక్కడ చూడండి, ఆల్ట్లో మనం ఏ పేరు వస్తే ఆ పేరు మాత్రం కనిపిస్తుంది. విడ్త్ హైట్ దాంతో ఇంకా ఇచ్చేసుకోవట్లే. ఓకేనా, ఇప్పుడు మనం ఏపీ బస్సు 1 కరెక్ట్గా ఇవ్వాలి. ఒకవేళ ఏపీ బస్సు 1 ఇమేజ్ పేరు కరెక్ట్ రాసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ పేరు కరెక్ట్గా ఉంది అయినా కనబడట్లేదు అంటే దానికి మీనింగ్ ఏంటి, ఇందులో ఉండదు. అప్పుడు ఇక్కడ ఒకవేళ లేదనుకో ఏమవుతుంది గైస్, ఇప్పుడు నాకు ఈ 2 ఇమేజ్లు, ఇప్పుడు నా దగ్గర 100 ఇమేజ్లు ఉన్నాయి, 100 ఇమేజెస్ ఉన్నాయి అనుకో, ఇందులో మనం కోడింగ్ రాసిన కొలితే ఇంకా బోల్డ్ ఫైల్స్ వస్తాయి, .css HTML అని జావా అని వస్తాయి. అప్పుడు ఇందులో నాకు 100 ఇమేజెస్ ఎన్నో అయిపోయాయి. మన వెబ్సైట్లో పెట్టేయాలి మనం 100 ఇమేజ్లు. అంటే అన్ని ఇమేజ్లు లా వస్తే మొత్తం ఇవన్నీ అయిపోతాయి. మనకు కావాల్సిన ఫైల్స్ ఎత్తుక్కోవాలనుకో అందులో టైం పడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా మనం న్యూ ఫోల్డర్ వేసుకోవాలి, ఇంకో ఫోల్డర్. ఇదే ఇక్కడ index.html దగ్గర ఉండాలి. ఓకే, ఉండి ఇక్కడ ఇమేజెస్ అనే ట్యాగ్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మనం ఈ ఫోల్డర్లో 2 కూడా వేసేసుకోండి. ఇమేజెస్ లోపల ఉన్నాయి, ఎందులో ఉన్నాయి ఇప్పుడు ఇవి, ఎందులో ఉన్నాయి గైస్, ఇమేజెస్ లోపల ఉన్నాయి. ఓకేనా, సో ఇమేజెస్ ఫోల్డర్ రాశాను చూడండి, ఫోల్డర్ పేరు ఇక్కడ నేను ఇమేజెస్ అని రాశాను. ఓకేనా, అర్థమైంది కదా. అది ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మన వెబ్సైట్ ఉంది, రీఫ్రెష్ చేశాను, 2 పోయాయి, 2 ఇమేజెస్ పోయాయి. దేనికి, దానికి కారణం ఇమేజెస్ పోయాయి. దానికి కారణం ఏంటి గైస్, ఎవరైనా గెస్ చేయగలరా? ఎందుకంటే మనకి ఇందాక ఎక్కడ ఉండి ఇమేజ్లు ఈ ప్లేస్లో ఉండాలి. ఇప్పుడు అక్కడ ఉన్న ఇమేజెస్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి అప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ ఈ పేరు ఏదైతే ఉందో ఇమేజెస్ ఫోల్డర్ పేరు కాపీ చేసుకొని, ఓకేనా, కాపీ చేసుకొని మనం ఇక్కడ మన ఇమేజ్ పేరు ఇదే కదా, ఫస్ట్ ఇమేజ్ బస్ పేరు ఇది కదా, సోర్స్ దగ్గర అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి స్లాష్ ఇవ్వాలి. స్లాష్ అంటే అప్పుడు ఇమేజెస్లోకి వెళ్తుంది. అప్పుడు ఫస్ట్ మన index.file అంటే ఇదే కదా, ఇదంతా index.file అంటే ఎక్కడ ఉంది, index.file అంటే ఇది, దీంట్లో ఎక్కడ ఉండాలి, ఎక్కడ లేదంటే ఎందులోకి వెళ్ళింది, ఇమేజెస్లోకి వెళ్ళింది. అందుకనే ఇక్కడ మనం ఇమేజెస్లోకి ఇవ్వాలి, ఇమేజెస్ అనేది ఇచ్చి స్లాష్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, సేవ్ చేస్తాను. సేవ్ చేయడం మర్చిపోకండి. సేవ్ చేసి అప్పుడు మీరు మళ్ళీ మీ వెబ్సైట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూసారు, ఒక ఇమేజ్ వచ్చింది, ఇంకో ఇమేజ్ ఎందుకు రాలేదు మనకి, ఓ షిట్ ఒక ఇమేజ్ వచ్చిందే ఇంకో ఇమేజ్ రాలేదు అనుకుంటున్నారా? ఆ ఇమేజ్కి మనం ఏపీ బస్ 1 కదా, ఇక్కడ మళ్ళీ అక్కడ కూడా రాయాలి కదా, మరి ఇక్కడ కూడా మనం ఆ ఇమేజ్ కూడా మళ్ళీ ఇందులో ఉంది, దీనికి కూడా ఇవ్వాలి. ఓకేనా, అది ఇమేజెస్ ట్యాగ్ దానికి కూడా ఇవ్వాలి. ఇప్పుడు సేవ్ చేస్తాను. ఓకేనా, అయిపోయింది, సింపుల్. ఈ ఆల్ట్ మట్టి కనిపించింది కానీ ఇంకో ఇమేజ్ ఇప్పుడు చూడండి, రీఫ్రెష్ వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా గైస్. ఆ ఇమేజెస్ అనే ట్యాగ్ ఇప్పుడు మీరు ఎందులోనైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమేజెస్లో ఉంది, ఇమేజెస్లో కూడా లేదనుకోండి, ఈ ఇమేజ్ ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ మళ్ళీ క్రియేట్ చేసి
ఆ ఫోల్డర్లో ఇవి వేసారనుకోండి, అప్పుడు ఆ ఫోల్డర్ పేరు కూడా రాసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇంకోటి ఏదో ఇమేజ్, ఇంకోటి ఏదో ఫోల్డర్, న్యూ ఫోల్డర్ సంథింగ్ వేసేసి మీరు ఈ 2 తీసుకెళ్ళి ఇందులో వేస్తారనుకోండి, అప్పుడు ఈ ఫోల్డర్ పేరు కూడా ఇచ్చి అప్పుడు మళ్ళీ స్లాష్ చేసి అప్పుడు ఆ ఫైల్ నేమ్ రాయాలి. అర్థమైందా? ఈ న్యూ ఫోల్డర్ ఉంది, ఇందులోకి వేస్తారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 2 మీరు, ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రీఫ్రెష్ చేస్తారనుకోండి, పోయి ఎందుకు పోయి మళ్ళీ ఇక్కడ మనం కోడ్లో మళ్ళీ మార్చాలి. కోడ్లో మళ్ళీ అక్కడ వేసాం న్యూ ఫోల్డర్, న్యూ ఫోల్డర్ అనే ఫైల్ పేరు కరెక్ట్గా రాయాలి. ఓకేనా? అర్థమైంది కదా? అప్పుడే వస్తుంది మనకి, లేకపోతే రాదు. మీరు ఎన్ని ఫోల్డర్లు ఇచ్చారో ఆ ఫోల్డర్ పేర్లన్నీ రాయాలి, అందులో ఎందులో ఉన్నాయి అనేది ప్రతిదీ కూడా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు మనం కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే దీన్ని డిలీట్ చేసేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి కరెక్ట్గా మళ్ళీ రీఫ్రెష్ చేస్తే మన 2 ఇమేజ్లు మనకు వస్తాయి. అర్థమైంది కదా గైస్? అలా ఫోల్డర్కి ఇంకేం ఉండదు, ఫోల్డర్కి ఎక్స్టెన్షన్ ఉండదు, మనకి ఇమేజ్ పేరుకి మాత్రమే ఎక్స్టెన్షన్ ఉంది కదా. ఇమేజ్కి ఎక్స్టెన్షన్ ఉంది కదా .jpg అని, ఫోల్డర్కి అక్కడ ఎక్స్టెన్షన్ లేదు కదా. ఫోల్డర్కి ఎప్పుడు ఎక్స్టెన్షన్స్ ఉండవు. ఓకేనా? ఇమేజ్కి మాత్రం ఇక్కడ ఏముంది .jpg అని ఉంది, చూసావు కదా. ఓకేనా? అంతే. సో చూసారు కదా గైస్, మీరు ఈ విధంగా మనం సింపుల్గా మన వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, అప్పుడే కంగారు పడిపోద్ది. ఇది గైస్ మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా మీకు స్పెషల్గా మళ్ళీ ఇమేజ్ ట్యాగ్ గురించి మళ్ళీ వస్తుంది, అప్పుడు చెప్పినప్పుడు ఇంకొంచెం స్పీడ్గా మీకు అర్థం అయిపోద్ది. ఓకేనా? సో హౌ టు వ్యూ HTML సోర్స్. ఇప్పుడు HTML సోర్స్ని ఎలా చూడాలి, హౌ టు వ్యూ. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ వెబ్ పేజ్ అండ్ వండర్డ్ హే హౌ డిడ్ దే డూ దట్. ఎప్పుడైనా మీరు ఒక వెబ్సైట్ చూసి ఇదంతా ఎప్పుడైనా అనుకున్నారా, అసలు ఈ వెబ్ పేజ్ని ఇదంతా వెబ్సైట్ ఎలా తయారు చేశారు, ఇదంతా ఎలాగా అనేసి మీరు ఎప్పుడైనా అనుకున్నారు గైస్? ఈ అన్ని వెబ్సైట్లు ఉన్నాయి, ఇదే కాదు యూట్యూబ్ ఉంది, ఇదంతా ఎలా తయారు చేశారు, ఇదంతా ఎలాగొచ్చాయి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మీలో మీరు అది ఎలా చేశారు, ఎలా రాశారు, అదేం డిజైన్ పెట్టి కలర్లు మామూలు రాసి డైరెక్ట్ చేస్తారంటే ఎలా చేశారంటే ప్రాసెస్ మన ఇదే. ఓకేనా? వ్యూ HTML సోర్స్ కోడ్, మన సోర్స్ కోడ్ చూడొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉందనుకో, దీని సోర్స్ కోడ్ కూడా దీని కోడ్ మనం చూడొచ్చు, ఆ డేట్ రాసాడు వెబ్సైట్ వాడు. ఓకేనా? అన్న స్టైలింగ్ అన్నీ వస్తాయి బ్రో, అన్నీ వస్తాయి, స్టైలింగ్ అన్నీ వస్తాయి స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ఉంది, దీని కోడ్ అంతా మనం చూసుకోవచ్చు వెబ్సైట్ది. ఓకేనా? సో Ctrl+U ఇన్ HTML పేజ్ ఆర్ రైట్ క్లిక్ చేసి ఆన్ ద పేజ్ సెలెక్ట్ Ctrl+U కొడుతున్నాను కీబోర్డ్లో, Ctrl+U కొడితే చూడండి గైస్ వస్తుంది. ఇదంతా చూడండి కోడ్, ఇక్కడ మనం చూస్తున్న వెబ్సైట్ ఎంత పెద్ద కోడ్, తక్కువగా చూడండి ఎంత దూరి నాయన. అయ్యా ఎక్కడ ఉంది కర్సర్ ఒకసారి చూడండి, ఇలా లాగుతుంటే ఎత్తునే ఉందిగా చూడండి, అంతా కూడా వెళ్తూనే ఉంది. ఇక్కడ లైన్లు చూడండి 5000 లైన్ నెంబర్లు కూడా చూడండి, కోడింగ్ ఎన్ని లైన్లు ఉందో, టక ఓరి నాయన అన్ని లైన్లు కోడ్. ఇదంతా రాస్తారు కాడి, అంత టైం పట్టింది వాడికి. 8938 ఎక్కడ HTML ఎండ్ ట్యాగ్ ఉంది నా వెనకాల, అన్ని లైన్స్ ఆఫ్ కోడ్. ఏది? ఈ వెబ్సైట్ ఇప్పుడు ఉన్నదా, ఇప్పుడు మనం ఓపెన్ చేసింది, మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేస్తే అది వేరేగా ఉంటుంది. ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అని చూడండి, మనకు కనిపించడం ఏం లేదు ఎక్కడి నుంచి ఎంతవరకు, ఇదంతా ఇలాగే ఉంది. అంటే దాంట్లో ఇవన్నీ డిస్ప్లే అవ్వడానికి. ఓకేనా? అంత రాశారు గైస్, అర్థమైందా అన్న? హ్యాపీ సేమ్ టు అన్న, అర్థమైందా? చూసారా ఎంత కష్టపడుతున్నారో. సో అన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ మాట, ఇదంతటికి ఎంత ఉందో కోడ్ చూసారు కదా మీరే, మొత్తం ఫుల్ కోడే ఇదంతా, ఇక్కడ నుంచి ఇదంతా ఫుల్ ఉన్నాయి. సో గైస్ మీరు కీబోర్డ్లో Ctrl+U కొట్టచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏది బేసిక్, లేదు అంటే రైట్ క్లిక్ చేసి ఆన్ ద పేజ్, ఈ పేజే కదా మీకు కావాలనుకుంటున్నారు కోడ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మందే ఉంది, ఇప్పుడు మంది ఇది ఉంది, ఇది ఎంత ఉంటుంది, కోడ్ కొడితే Ctrl+U కొడుతున్నాను, సింపుల్ మన కోడ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఏ రాసామో సేమ్ వస్తుంది చూడండి, సేమ్ కనిపిస్తుందా సోర్స్ కోడ్, ఇదే కదా ఇచ్చాం మన HTML ఫైల్లో, అదే ఇచ్చాం, అదే వచ్చింది, ఇంకేం లేదు, సింపుల్. చూసారా మనం ఎంత ఇచ్చాం అంత, అంటే ఆడు కూడా ఎంత రాసాడు చూడండి మరి. ఓకేనా? సో ఇంకోటి షార్ట్ కట్ ఇంకోటి కూడా ఉంది పేజ్ సోర్స్ని చూడడానికి. ఈ పేజ్ సెలెక్ట్ చేసి
వ్యూ పేజ్ సోర్స్ దిస్ విల్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇక వ్యూ పేజ్ సోర్స్ అని కొట్టచ్చు. కొడితే మీకు మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా, అది మీరు Ctrl+U కొట్టచ్చు. సింపుల్గా మీకు రైట్ క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్ కొడితే సరిపోద్ది. ఓకేనా. మీరు రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ కొట్టారు అనుకోండి, మీకు ఇదే పేజ్లో ఓపెన్ అవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కోడింగ్ కావాలనుకోండి, దీనిది ఎలా రాశారు అంటే వీటి మీద ఎలా మూవ్ అయ్యారు అనుకోండి, ఇక అది ఆ ప్లేస్లో ఇది ఉంది గైస్. ఇక్కడ పారాగ్రాఫ్ సోర్స్ ఫైలు ఏటేటి తీసుకున్నారు కిందకి అలాగ వెళ్తాగా ఇవన్నీ డిస్ప్లే అవుతున్నాయి. అంటే ఇది ఏ లైన్ మీద ఉంటే ఆ లైన్ కోడ్ ఇవ్వండి. H2 చూసారు హెడ్డింగ్ అనేది H2 మీద ఉన్నా అంటే మనం సెలెక్ట్ చేస్తాం అనుకోండి H2 హౌ టు వ్యూ HTML సోర్స్ చూసారా, అదే కదా రాసాడు ఇక్కడ. ఓకే, దాని మీద వెళ్తే ఇక్కడ చూడండి కనిపిస్తుంది. చూసారా అక్కడ మన ఏ లైన్ మీదకి వెళ్తే ఆ లైన్ కోడ్ మనకి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు వ్యూ HTML సోర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను. హౌ టు వ్యూ HTML సోర్స్ అనందగా సోర్స్ ఇది ఆ పేరు మారిపోతుంది చూడండి గైస్. ఇప్పుడు ఆ వెబ్సైట్ నేను హ్యాక్ చేస్తున్నాను భయ్యా, చూసుకోండి మామూలుగా ఉండదు మరి. తెలుగు గేమర్ వరల్డ్. ఓకే చూడండి చూడండి భయ్యా, అయిపోయింది, హ్యాక్ అయిపోయింది, ఖతం, హ్యాక్ హోగా ఖతం. ఇగోండి తెలుగు గేమర్ వరల్డ్ అని వచ్చింది మన పేజ్. చూసారా గిరిసాయి, చూసావా, అర్థమవుతుందా గైస్? చూడండి మన పేరు వస్తుంది ఇందులో వెబ్సైట్లో. సింపుల్. అయితే గైస్ ఇది హ్యాక్ ఏం అయిపోలేదు, వాళ్ళ వెబ్సైట్ హ్యాక్ ఏం అయిపోదు. జస్ట్ మనం ఇది మనకు మనం ఎడిట్ చేసుకున్నమాట అది. ఓకేనా, రైట్ క్లిక్ చేసి ఓకే సో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి మనకు మనం ఎడిట్ చేసుకున్నాం. మీరు కూడా మామూలు ఎడిట్ చేసుకొని అలా చేసుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా మీరు మీ ఫ్రెండ్స్కి షాక్ ఇవ్వచ్చు. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యూట్యూబ్ సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మన యూట్యూబ్ చూద్దాం. ఈ రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ కొడదాం. ఇన్స్పెక్ట్ కొట్టి ఇక్కడ మనకి తెలుగు గేమర్ వరల్డ్, ఇది తెలుగు గేమర్ వరల్డ్ అక్కడ వచ్చింది పేరు, ఇక్కడ వచ్చిందా ఏది ఇది పేరు టైటిల్ ఇక్కడ మనకి ఏముందా దాని మీద ఇదేనా, ఇది మన పూర్తి రైట్కి వెళ్దాం కొంచెం. ఇక్కడ ఏటి ఇచ్చాడు, అది ఇక్కడ ఉన్నట్టుంది, ఇది దొరికింది. ఓకేనా గైస్, మీరు తెలుగు గేమర్ వరల్డ్ ఏరియల్ బ్లూ ఇక్కడ ఏదో ఉంది, అక్కడ తెలుగు గేమర్ వరల్డ్ బదులు మీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీ ఛానల్లో చూపించారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ గిరిసాయి అన్నాడు, గిరి సాయి మనం ఎగ్జాంపుల్ ఎలా పెడితే అక్కడ మారిందా లేదా? ఇక్కడ కాదు, ఇది ఎక్కడిది ఏరియా లేబులా? ఓకే, ఇది ఏరియా లేబుల్. ఇది మన ఇక్కడ ఆ పేరు టైటిల్ దగ్గర ఉంటుంది, టైటిల్ పేజ్. టైటిల్ పేజ్ హెడర్ ఇక్కడ కాదు, ఎక్కడ రాసాడు అది CSS HTML. ఇదేంటిది ఎక్కడ ఉంది? ఓ ఇది ఎక్కడ ఉందా? ఇవన్నీ ఇందులోకి వచ్చా. ఓకే, ఇది కూడా ఇందులోకి వచ్చింది. ఇక్కడ మన ఆ పేరు ఎక్కడ ఉందో చూసుకోవాలి. మెయిన్ పేజ్ హెడ్డింగ్ సంబంధించిన దాంట్లో ఉంటుంది హెడర్, ఇక్కడ ఫ్లెక్స్. ఆ పేరు ఎక్కడ ఉందో చూసుకోవాలి కరెక్ట్గా. మీరు ఇందులోకి వెళ్తే వైటీ జస్ట్ మనకు అక్కడ పేరు అలాగా చేంజ్ చేసి మన పేరు కనిపించినట్టు ఒక వస్తుంది. మామూలుగా చేసి చూడడానికి మాత్రమే. రీఫ్రెష్ చేస్తే మళ్ళీ పోద్ది అనుకోండి. ఎక్కడికెక్కడ మీరు పేరు పేరు అయితే ఎడిట్ చేయొచ్చు. ఆ పేరు ఉంటుంది చూడండి, అక్కడ కనబడుతుంది. ఓకేనా, ఇక్కడ మనం ఎలా చూసుకుంటే కొంచెం టైం అయిపోద్ది. ఇవన్నీ ఇలా కిందకి వెళ్తున్న కొలది వచ్చే మామూలుగా అయితే ఆ పేరుకి సంబంధించి క్లాస్ స్పాన్ H1 డైనమిక్ వేవ్ ఏరియల్ గిరిసాయి వెరిఫైడ్. ఇక్కడ ఏదో ఉండాలి, మేట్ మిస్ అయింది. దొరికింది భయ్యా. ఇక ఇక్కడ ఇదే అనుకుంటాను, నాకు తెలుసు పక్కగా గిరి సాయి పెట్టాను.
ఏ బ్రో గిరిసాయి ఏంటి బ్రో అలా చేస్తావు నువ్వు నా ఓ రే అమ్మ గిరిసాయి అంట బాబు గిరిసాయి ఏంటి బ్రో నీకు ఎన్ని వచ్చే 1,78,000 సబ్స్క్రైబర్స్ అంట గిరిసాయి మొత్తానికి పేరు మారిపోయింది భయ్య వెబ్సైట్ పేరు మొత్తానికి ఓ అయినా మారలేదు చూడండి ఇక్కడ గిరిసాయి ఉండిపోయా బాబు వీడియోస్లోకి వెళ్ళాను షార్ట్స్లోకి వెళ్ళాను ఓరి నాయన గిరిసాయి అని ఉండిపోయింది పేరు పోయిందే అడిగాను మన వెబ్సైట్ తీసి హ్యాక్ చేసాడు భయ్యో గిరిసాయి ఏడు భయ్య అలా చేసావు చూసారు గైస్ ఇక్కడ సింపుల్ చూసారు కదా అక్కడ అర్థమైందా మనం ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రీఫ్రెష్ చేస్తాం అనుకోండి మళ్ళీ రీఫ్రెష్ చేస్తే మళ్ళీ అది ఎక్కడికెక్కడ మన పేజ్లో రీఫ్రెష్ అవ్వదు అది మళ్ళీ బ్యాక్ అండ్ సర్వర్లోకి వెళ్ళి అక్కడ ఏ పేర్లు ఉన్నాయో సర్వర్లో సేవ్ అవ్వాలి గైస్ మనం ఎక్కడ మాత్రం సేవ్ చేసాం పేజ్లో సేవ్ పేరు జస్ట్ ఎడిట్ చేసాం బట్ ఇది మళ్ళీ రీఫ్రెష్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది బ్యాక్ ఎండ్కి వెళ్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి కనెక్ట్ అయ్యి వెబ్సైట్ కనెక్ట్ అయ్యి మన లాగిన్లో ఎత్తుక్కొని అక్కడ ఏ పేరు ఉంటుందో సర్వర్లో ఆ పేరు డిస్ప్లే అవుతుంది మనం ఎక్కడ మార్చడం కాదు పేరు అక్కడ సర్వర్లో ఎక్కడైతే ఉందో బ్యాక్ ఎండ్లో అంటే బ్యాక్ ఎండ్ అంటే ఇది సర్వర్ అనుకోండి ఓకేనా ఇది సర్వర్ అనుకోండి ఇది మన సర్వర్ అనుకోండి ఓకేనా బ్యాక్ ఎండ్ అనుకోండి ఇక్కడ మనం పేరు మారిస్తే మన వెబ్సైట్లో పేరు మారిపోద్ది కదా తెలుగు గేమర్ వరల్డ్ అని ఇచ్చాను నా వెబ్సైట్ ఉంది ఇది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా సర్వర్ డీటెయిల్స్ ఇక్కడ నా కోడింగ్ ఇక్కడ రాసాను మెయిన్ ఓకేనా మన వెబ్సైట్ ఇది ఇందులోనే తెలుగు గేమర్ వరల్డ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్ అని ఇచ్చాను తర్వాత ఏం ఇచ్చాను ఇక్కడ టైటిల్లో తెలుగు గేమర్ వరల్డ్ అని ఉంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనం Ctrl+C Ctrl+V సేవ్ ఓకే ఇప్పుడు చూడండి తెలుగు గేమర్ వరల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే యూట్యూబ్ సైట్ అనుకోండి ఓకే తెలుగు గేమర్ వరల్డ్ అని ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ మనోడు ఏం చేస్తాడంటే తన పేరు రాసుకోవడానికి రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ కొట్టాలి ఓకే ఇన్స్పెక్ట్ కొడితే సో మనకి ఏది ఇన్స్పెక్ట్ చేయాలి ఇది హెడ్డింగ్లో ఉంటుంది హెడ్డింగ్ అనేది బాడీలో ఉంటుంది బాడీ మీద ఒకసారి క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇదిగా ఇక్కడ ఉంది పేరు తెలుగు గేమర్ వరల్డ్ హెడ్డింగ్లో H1 ఓకే సో దీనికి ఇక్కడ రాసుకుంటాడు గిరి సాయి అని రాసుకున్నాం అనుకో అక్కడ గిరిసాయి వస్తుంది ఓకే దీన్ని నేను క్లోజ్ చేసుకున్నాడు గిరిసాయి అని పెట్టుకున్నాడు బట్ వన్స్ మనం రీఫ్రెష్ చేస్తే ఏమవుతుంది మళ్ళీ నా సి డ్రైవ్లో ఇది సి డ్రైవ్ ఇక్కడ ఇది మన లింక్ సి డ్రైవ్లో మన అంటే నా కంప్యూటర్లో ఇదంతా నా కంప్యూటర్ లింక్ మళ్ళీ ఇది రీఫ్రెష్ చేస్తే మళ్ళీ నా కంప్యూటర్ ఏముందో అదే వచ్చింది చూసారా ఇక్కడ చేసినా అవ్వదు ఎక్కడ చేయాలి మనం మన బ్యాక్ని ఎక్కడైతే మెయిన్ ప్రోగ్రాము ఎక్కడైతే సర్వర్లో ఉందో ఆ సర్వర్లో మాత్రం మనం చేయాలి అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ మాత్రం చేంజ్ చేస్తే అవుతుంది ఇక్కడ ఏ పేరు ఉంటే అక్కడ అదే వస్తుంది అర్థమైంది కదా గైస్ అంతే ఇప్పుడు మనం యూట్యూబ్లో అలాగే ఎడిట్ చేసాం పేరు కూడా అక్కడ మళ్ళీ అక్కడ సేవ్ అవ్వాలి మనం ఇక్కడ చూసుకుంటున్నాం జస్ట్ అంతే ఓకేనా సో ఇదైతే మీకు ఎవరు చెప్పరు ఎంత బేగా మనమైతే చెప్పిస్తాం కానీ సో మామూలుగా అయితే ఎవరు చెప్పరు గైస్ ఇక్కడ కూడా మన పేరు వస్తుంది తెలుగు గేమర్ వరల్డ్ అని చెప్పి నమస్తే గైస్ మరి మర్చిపోకుండా అందరూ లైక్ అయితే కొట్టేసి సపోర్ట్ చేస్తే మీకోసం ఇంకా సరైన వస్తాయి గైస్ అవి చూస్తే మీరు ఆ కలర్లు అప్లై చేయడాలు అవన్నీ మీ అంతటా మీరే ఒక వెబ్సైట్ తయారు చేసుకోగలనా అనే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట ఇప్పటికే మీకు ఆల్రెడీ ఎంత ఈజీగా ఉన్నా తెలిసిపోతుంది ఇవన్నీ మీకు సో మీరు దాన్ని ఈజీగా చేయొచ్చు ఓకేనా రేపు పొద్దున ఎవరైనా మంచి సాఫ్ట్వేర్ ఏదైనా అవుతే నాకు మళ్ళీ మెసేజ్ చేయండి ఓకేనా రేపు పొద్దున ఇవేం నేర్చుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ బేసిక్ నేర్చుకుని తర్వాత మీకు ఈ HTML నేర్చుకుంటే మిగిలిన మీరు ఓన్గా నేర్చుకోవచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన చాలు ఫస్ట్ మీరు తర్వాత నుంచి ఇంకా ఓన్గా కూడా నేర్చుకోవచ్చు ఎప్పుడైనా రేపు పొద్దున 10 సంవత్సరాల తర్వాత అయినా 5 సంవత్సరాల తర్వాత అయినా చూసి ఇన్స్పైర్ అయ్యి ఏదో సాఫ్ట్వేర్ జాబ్లో ఉంటే నాకు 10 సంవత్సరాల తర్వాత అయినా రిప్లై చేయండి అన్న నాకు అదో హ్యాపీ మీలో ఒక్కరైనా చాలు ఓకేనా మీరు ఒక్కలైనా చాలు మాట కామెంట్ చేయడం మర్చిపోద్దు మెసేజ్ చేయడం మర్చిపోకండి ఓకే సో గైస్ సో మొత్తానికి ఇది వీడియోలు అంతా చాలా ఎక్కువ అయిపోయింది ఓకే సో ప్రస్తుతానికైతే ఈ ట్యూటోరియల్ ఇక్కడితో ఎండ్ బేసిక్ ఇంకేముంది ఎక్సర్సైజ్ గైస్ ఇప్పుడు జస్ట్ అయిపోయింది ఇది ఒకసారి రీఫ్రెష్ చేద్దాం మన పేరు ఉంది ఇప్పుడు పోయింది చూడండి మన పేరు ఎంత తెలుగు గేమర్ వరల్డ్ అని ఇచ్చుకున్న పోయింది కదా సో HTML సోర్స్ కోడ్ అది అలా చేసాం రైట్ క్లిక్ కూడా చేయొచ్చు దిస్ విల్ ఓపెన్ ఏ న్యూ ట్యాబ్ కంటైనింగ్ ద HTML సోర్స్ కోడ్ ఆఫ్ ద
పేజ్ తెలుసు కదా, వేరే ట్యాబ్లోనే సోర్స్ కోడ్ ఓపెన్ అయింది అంతే కదా. సో ఇన్స్పెక్ట్ అండ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, రైట్ క్లిక్ చేసి ఆన్ ద ఎలిమెంట్ ఆర్ ఏ బ్లాంక్ ఏరియా అండ్ చూజ్ ఇన్స్పెక్ట్ టు సీ వాట్ ఎలిమెంట్స్ ఆర్ మేడ్ అప్ విత్ యూ విల్ సీ బోత్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ రెండు చూడొచ్చు అని చెప్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది, దీని మీద ఇక్కడ పెట్టి రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చూసారు, దాని మీద క్లిక్ చేస్తే మనకి అక్కడే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ నాది వెబ్సైట్ ఉంది, దీని మీదే మీరు ఇదే కావాలంటే మీరు ఈజీగా రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్పెక్ట్ కొడితే కరెక్ట్గా దాని మీదకి వెళ్ళిపోద్ది నాకు తెలిసి. ఇగో ఇందులోకి వెళ్ళిపోద్ది నాకు తెలిసి. ఇగోండి ఎక్కడ ఉంది చూసారు, సింపుల్. అర్థమైందా గైస్? మన దేని మీద అయితే కరెక్ట్గా రైట్ క్లిక్ చేయాలి. ఓకేనా? రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే మీకు డైరెక్ట్ దాని మీదకి వెళ్ళి మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, చూసుకోవచ్చు. అన్నా మీరు లెక్చరర్ కాదు బ్రో. సో అండ్ చూజ్ ఇన్స్పెక్ట్ టు సీ వాట్ ఎలిమెంట్స్ ఆర్ మేడ్ అప్ విత్. అర్థమైంది కదా గైస్? మనకి ఇమీడియట్గా వెళ్ళిపోయింది. మీకు ఏ ఎగ్జామ్ ఏ ప్లేస్లో కాస్తే ఆ ప్లేస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఉంది, ఇమేజ్ మీద నేను రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ కొట్టాను అనుకో, ఇక్కడ ఇమేజ్ మీద డైరెక్ట్ వస్తుంది. అక్కడ చూడండి, ఈ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ కొడితే మళ్ళీ అక్కడ మా కింద ఇమేజ్ మీదకి వస్తుంది. చూసారా అక్కడ మారిందా? కింద పైన ఉండేది ఇప్పుడు కిందకి వచ్చింది. ఓకేనా? అర్థమైంది కదా గైస్? సింపుల్. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది. మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీకు గుర్తుండిపోద్ది లైఫ్ లాంగ్. అందుకే ఎంత డీప్గా మరీ చెప్తున్నాను, మన వాళ్ళకి బాగా గుర్తుండిపోద్ది ఒకసారి చెప్తే. అందుకే నేను కూడా టైము జస్ట్ మనం చెప్పింది ఎడిటరు బేసిక్ ఈ రెండు కలిపి మహా అయితే 5 నిమిషాలు పడపడి చెప్పవచ్చు గైస్. మీకు 5 నిమిషాలు అన్నమాట, టగడా చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చానంటే ప్రతిదీ ప్రాక్టికల్గా చెప్తున్నానంటే మన వెబ్సైట్ కూడా పక్కన చేసుకున్నట్టుగా ప్రాక్టికల్ కూడా అయిపోతున్నాయన్నమాట. ప్రతిదీ డీప్గా చెప్తున్నాను కాబట్టి మీకు మ్యాక్సిమం బాగా అర్థం అవ్వాలి. అదే నేను ట్రై చేస్తున్నాను అనమాట మీకు అర్థం అవ్వడానికి. ఓకేనా? సో యూ కెన్ ఆల్సో ఎడిట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఆర్ సిఎస్ఎస్ ఆన్ ద ఫ్లై ఇన్ ద ఎలిమెంట్స్ ఆర్ స్టైల్స్ ప్యానల్ దట్ ఓపెన్స్. ఓకేనా? అది ఓపెన్ అయినప్పుడు మనం ఎడిట్ చేయడం అదే కదా చెప్పాను. ఇప్పుడు ఆడదే చెప్పాడు, ఇంకేం లేదు. అలా మనం ఎడిట్ చేయొచ్చు అని ఆడే అదే చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ గైస్. వాట్ ఈజ్ ఏ కరెక్ట్ హెచ్టిఎంఎల్ మార్కప్ ఫర్ ద డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్? ఇందులో కరెక్ట్ ఏంటి గైస్? హెచ్టిఎంఎల్కి కరెక్ట్ మార్కప్. ఓకేనా? మార్కప్ ఆఫ్ ద డాక్యుమెంట్ కరెక్ట్ ఏంది? ఫస్ట్ ద సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఈ మూడిట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ గైస్? డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని ఎలాగిస్తున్నామా ఫస్ట్లోని, లేదంటే ఎలాగిస్తున్నామా, లేదంటే ఎలాగిస్తున్నామా? ఆప్షన్ 1, 2, 3 ఏది కరెక్ట్ గైస్? కామెంట్ చేయండి ఫాస్ట్గా. ఫస్ట్ ఆప్షన్ కరెక్టా, సెకండ్ ఆప్షన్ కరెక్టా, థర్డ్ ఆప్షన్ కరెక్టా? ఎవరు కామెంట్ చేస్తారు మరి? పేరు చూడాలి ఇప్పుడు. 1 అయితే ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ అని చెప్పి దినేష్ అయితే చెప్పాడు. ఓకే, వెరీ గుడ్ దినేష్, సూపర్. మొత్తానికి బాగానే గుర్తించుకున్నారు. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పాను కదా గైస్. ఇది స్టార్టింగ్లో మన ఇగో ఇది కరెక్ట్. ఇది మనం లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చి స్టార్టింగ్లో రాయాలని చెప్పాను కదా. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ సేమ్ ఇదంతా. ఓకేనా? ఫస్ట్ వన్. ఓకేనా? సింపుల్. సబ్మిట్ ఆన్సర్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ గైస్, గుడ్ జాబ్, నైస్, బాగా చెప్పారు గైస్. మరి నెక్స్ట్ లెసన్లోనే మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఎలిమెంట్స్. ఎవరికైనా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ ఇవి అయితే చెప్పుకుందాం. మరి ఇప్పటివరకు ఎలా ఉందో మరి మర్చిపోకుండా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. వీడియోలు అంతా కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్. మరి అందరూ మంది సపోర్ట్ చేయండి, లైక్ కొట్టి మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్కి, మీ బ్రదర్స్కి, మీ సిస్టర్స్కి, ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది, వాళ్ళకి కూడా షేర్ చేయడం మర్చిపోద్దు. ఓకే, లెట్స్ గో.